చేద్దాం. తర్వాత ఏమైనా ఉంటే క్వశ్చన్స్ అడుగుదాం. Yeah. Okay, friends, welcome to Awaken Our Souls. మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ అప్పారావు గారి దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. ఆత్మమిత్రులందరకు ప్రణామాలు. మనం రోజువారీగా అవేకనింగ్ అవర్ సోల్స్ అన్న ప్లాట్ఫామ్ నుంచి సామూహికంగా ఈ యొక్క దివ్యమైన ఆత్మలన్నీ కూడా సజ్జన సాంగత్యంలో పాల్గొంటూ చక్కగా ఒకరి జ్ఞానాన్ని మరో ఒకరికి ఇచ్చిపుచ్చుకుంటూ అందరం కూడా సామూహికంగా ఎదగడానికి మంచి దివ్యమైన అవకాశాన్ని ఈ ప్లాట్ఫామ్ మనకి అందించారు. ఆ ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి అందించినటువంటి ఆ ఉన్నతమైన ఆత్మకు ధన్యవాదాలు. నిన్న మనం సెషన్స్లో మీరు నాకు పిరమిడ్ టెక్నాలజీ, పిరమిడ్ ఎనర్జీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని అడగడం, దాని గురించి మనం సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ధ్యానం ఎందుకు అనేది మీకు నేను వేసిన ప్రశ్న. ధ్యానం ఎందుకు చేయాలి? ఒకవేళ చేసేనే అనుకో, దానివల్ల ఉపయోగాలు ఏమిటి అనే దానికి ఇవాళ ప్రశ్నకుడిని నేను, సమాధానాలు చెప్పవలసింది మీరు. ఎందుకు మీరు అంటున్నానంటే, నేటికి మన ప్లాట్ఫామ్లో 31వ రోజు. 30 రోజులుగా మీరు అనేక కోణాలను సృజిస్తూ, అనేక ప్రశ్నలు సంధిస్తూ, ఒక మాస్టర్ దగ్గర నుంచి కొంత జ్ఞానాన్ని మీరు తీసుకొని మీ యొక్క మస్తిష్కంలో పెట్టారు. అయితే ఇప్పుడు మీరు ఎంత పెట్టారు, మీకు ఇంకా ఎంత ఉంది, ఇంకా ఎంత ఖాళీ ఉంది, నేను ఎంత ఇవ్వాలి అన్నది మీరిచ్చే, ఇప్పుడు నా ప్రశ్నకి మీరు ఇచ్చే జవాబులు పెట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మ, ధ్యానం ఎందుకు? లౌకికంగా అయితే నమస్తే అండి. చెప్పండి అమ్మ, మీ పేరు చెప్పండి ముందు. నా పేరు సునీత అండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఆత్మ యొక్క అంటే ధ్యానం నేర్చుకోవడానికి ముందైతే కనుక అందరూ చెప్పేది ఏంటి అంటే, మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, లేదు మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు. కానీ ఫైనల్ గా అయితే కనుక ఆత్మ యొక్క ఉన్నతి కోసము, ఆత్మ అంటే ఏంటి అంటే, అక్కడ మళ్ళీ ఆత్మ అంటే ఏంటి అని అంటే, మన యొక్క మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆత్మ యొక్క ఉన్నతి కోసమనే అండి. మీరు 12వ మెట్లోకి వెళ్ళిపోయారు. నేను అడిగింది ఎందుకు, ధ్యానం ఎందుకు అని అడిగాను. మనం ఏంటో తెలుసుకోవడం కోసం అండి. అంతేనా? అది నేను అడిగింది ఏంటంటే, ఆత్మ దగ్గరికి వెళ్ళిపోయారు. ఆత్మకి ఏటి కావాలా? ఏం అక్కర్లేదు, అది ఆత్మ. అదే నీకు అన్ని ఇస్తున్నది, నువ్వు దానికి ఏటి ఇస్తావు? నీకు ఏది కావాలని ఇచ్చేది ఆత్మేనా? ఈ శరీరాన్ని సృష్టించి అందులోకి వచ్చి కూర్చోము. నీకు ఏ కోరిక వస్తే ఆ కోరికను తీర్చేది ఆత్మే. నువ్వు దానికి ఏటెత్తావు తల్లి? చెప్పు. తాతకు దగ్గులు నేర్పినట్టు ఉంటుంది. అలాగే తాత దగ్గుతాడు, నువ్వు కొత్తగా నువ్వు దగ్గులు నేర్పుతావా? ఆత్మకు మనం ఇచ్చేది ఏమి ఉండదు. దాన్ని మనం ఆశ్రయించడానికి ధ్యానం, దగ్గరికి వెళ్ళి కూర్చోడానికి అనమాట. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు, నేను ఇండియాలో ఉన్నాను, ఒకరి పొలం దగ్గరగా కూర్చున్నావా లేదా? కూర్చున్నావా లేదమ్మా? ఇప్పుడు కానీ మీకు నాకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ధ్యానం అనేటువంటి ఈ యొక్క ఫోన్లు,
ఫోన్లు రెండు ధ్యానం చేస్తున్నాయి. మీ చేతిలో ఉన్న ఫోను, నా చేతిలో ఉన్న ఫోను, ఈ రెండు ధ్యానంలో కూర్చున్నాయి. అట్టి కారణం చేత ఈ యొక్క రూపం అమెరికాలో కనిపిస్తుంది, మీ అమెరికాలో రూపం నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఈ సైన్స్ ని? యా అవునా కదమ్మా? అంతే అండి. ఇప్పుడు మన సెల్ ఫోన్లు పనిచేస్తున్నాయే, ఆ పనిచేసే విధానాన్ని ధ్యానము అన్నారు. ధ్యానము, ధీ అంటే తెలివి. ఈ తెలివి, నా తెలివి మీ దాకా వచ్చింది, మీ తెలివి నా దాకా వచ్చింది. ఇది యానము. అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాయి. నా మాటలు మీకు, మీ మాటలు నాకు, నా రూపం మీకు, మీ రూపం నాకు ఎలా కనిపిస్తున్నాయి? ఈ రెండు తెలివిగా ఆలోచిస్తున్నాయి కాబట్టి. ఆ సెల్ ఒక డిజైనింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని. అది ఆటోమేటిక్ గా నేను మాట్లాడితే మీకు వచ్చేస్తుంది, మీరు మాట్లాడితే నాకు వచ్చేస్తుంది. అది ఆడియో అండ్ వీడియో రెండు వచ్చేస్తుంది. అంటే అక్కడ తెలివి పనిచేస్తుంది. ఈ ఫోనులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆ ఫోనులో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రెండు కూడా ఇంటర్ కనెక్ట్ ద్వారా మిమ్మల్ని, మీ నాకు, నా మీకు, మీ నాకు, నా మీకు. అలాగే ఈ మనస్సుచే, ఆత్మచే, అంటే మనోవత్, ఆత్మవత్, ఈ రెండిట్ల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాన్ని ధ్యానము అని. కరెక్ట్ డెఫినేషన్ ఇన్ ద సైంటిఫిక్ థియరీ. అర్థమైందా తల్లి? ఇప్పుడు ధ్యానం ఎందుకు? నీ మనసులో ఉన్న కోరికని ఆత్మకు నివేదించాల. ఎందుకు? నీ కోరికలు తీర్చేవాడు ఆత్మగాడే. బయట ఎవడు వచ్చి నీ కోరికలు తీర్చడు, నీ ఆత్మే నీ కోరిక తీరుస్తాడు. నా కోరికలన్నీ నా ఆత్మ తీరుస్తాడు. అలా ఏ శరీరంలో, ఒక్కొక్క శరీరంలో ఒక ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ పరమాత్మలోంచే వచ్చాయి. అందుకని నీ మనోఘోష నీ ఆత్మకు నివేదించాలంటే ఆ నివేదించే మార్గాన్ని ధ్యానము అన్నారు, ధ్యానము అన్నారు. ధీ అంటే తెలివి, ఇంటలెక్చువల్. నీ యొక్క తెలివితో నీ మనసులో ఉన్న కోరికని ఒక తెలివితోటి ఆత్మకి ఎలా పంపించాలి అన్న ప్రక్రియనే ధ్యాన ప్రక్రియ అన్నారు. దిస్ ఇస్ ద స్పిరిచువల్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఆ మెడిటేషన్ లో ఈ యొక్క ప్రక్రియను ఉపయోగిస్తున్నాం. ఇది ధ్యానం. తపస్సు వేరే. తపస్సు అంటే తప్పించడం. నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలి, నాకు జ్ఞానం కావాలని తప్పిస్తున్నాం, జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ఎందుకు వచ్చింది? తప్పించావు కాబట్టి వచ్చింది. మరి వచ్చిన ధ్యానంతో నువ్వేం చేయాలి? నీ మనో కోరికలన్నీ కూడా ఆత్మకు నివేదనం చేయాలి. సమర్పయామి సమర్పయామి అని అంటాం కదా దేవుడి ముందు కూర్చొని. పుష్పం సమర్పయామి, పత్రం సమర్పయామి, తోయం సమర్పయామి అని ఇలా సమర్పిస్తున్నాం కదా ఆ భగవంతుని పాదాలకి. అలా నువ్వు లోపల ఆత్మ పూజ చేస్తున్నావు. అదే ఆదిశంకరాచార్యుడు దేహో దేవాలయం ప్రోక్తో జీవోదేవ సనాతన త్యాదేక అజ్ఞాన నిర్మూల్యం సోహం భావేన పూజ్యేత్ అని చెప్పారు. ఇది ధ్యానం. ఎందుకు అంటే నీ యొక్క మనోవాంఛలు ఏవైతే ఉన్నాయో, నీ మనసులో కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు ఆత్మకు చెప్పేటువంటి ఒక సద్మార్గము. తెలుగుతో చెప్పాలి, జ్ఞానంతో కూడి చెప్పాలి. అజ్ఞానంతో చెప్తే ఆత్మ వినదు కాక వినదు. అప్పుడు నీ కోరికలు ఏ తీరవు. తెలుగుతో చెప్పాలి, తెలివిగా చెప్పాలి. అలా చెప్పగలిగే ఒక ప్రక్రియ, దానిని ధ్యానము అంటారు. ఓకేనా? నెక్స్ట్, ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం ఎందుకు అనేది వచ్చేసింది. మరి ఇప్పుడు ఆత్మకి చెప్పావు, ఓకే.
ఫలితం వస్తుందా రాదా? దాని మీద తెలిసిన వాళ్ళు చెప్తారు. హలో, మూర్ఖులు, బయటికి రండి. క్వశ్చన్ ఏంటి సార్? సారీ, క్వశ్చన్ ఏంటి? ధ్యానం ఎందుకు అని అడిగా, సమాధానం వచ్చిందా? ఇప్పుడు ఆత్మకు నివేదన అయిపోయింది. ఏమిటట మరి నెక్స్ట్ ఫలితం ఎలాగొస్తుంది అది చెప్పండి. ఇప్పుడు మీ ఆత్మకు మీరు చెప్పారు తెలివిగా, నాకు అది కావాలి, ఓకే, అది వస్తుందా రాదా? వస్తుంది మాస్టర్. నమ్మకం ఉందా? ఉందండి. ఎంత శాతం? 100%. ఎస్ సార్. అయితే నీకు వచ్చింది. ఎస్, నీకు వస్తుంది అంతే. ఎంత శాతం నమ్మకం ఉండాలి? పూర్తి 100%. నమ్మకం అండి. సంపూర్ణత్వ నమ్మకం ఉండాలి. ఎస్, ఆత్మ ఎంత గొప్పది ఇంకే ప్రపంచంలో ఏది లేదా. ఈ శరీరాన్ని నాకు సృష్టించి ఇచ్చింది. మనసు కూడా శరీరంలో కదా ఉంది. శరీరం లేకపోతే ఆత్మతో పాటు మనసు ఉండగలదా? మనసు కోసమే ఈ శరీరాన్ని సృష్టించింది ఆత్మ. ఆత్మ కోసం కాదు. ఆత్మ ఎక్కడైనా ఉండగలదు. 14 లోకాల్లో ఎక్కడైనా ఉండగలదు. 14 లోకాల్లో ఎలాగైనా తిరగలదు. దానికి నువ్వేమి ఇవ్వక్కర్లే. దానికి ఉన్న శక్తి అది, అనంత శక్తి అన్నారు. అందుకే ఆ అనంత శక్తితోటి మనసు ఏం చేస్తుందంటే తన కోరికలు తీర్చుకోవడానికి శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. ఆత్మశక్తిని తీసుకొచ్చి శరీరానికి ఇచ్చి శరీరంతో కర్మలు చేయించి తనకు కావలసిన దాన్ని పొందుతుంది. మరి ఇది నిజమే, ఇలాగే జరుగుతుంది అని నమ్మకంతో చేసే వాళ్ళకి 100కు 100% చేస్తే, నమ్మకాన్ని పెడితే ఖచ్చితంగా 100కు 100% ఫలితం వస్తుంది. మీరు 50-50 బిస్కెట్ల లాగా సంకల్పాలు పెట్టారనుకో, ఫలితం ఎంత వస్తుంది చెప్పండి? 50-50 బిస్కెట్లు తింటాం కదా స్నాక్స్ కి, సగం ఉప్పు సగం తీపి, సగం అలా వస్తుంది. పెట్టారనుకోండి సంకల్పం, అప్పుడు మీకు ఫలితం ఎంత వస్తుంది? 50% విశ్వాసం 50. ఉంది. 50% అవుతుందో లేదో, అవుతుందో లేదో, అవుతుందో లేదో డౌట్ తో పెట్టారు. ఇప్పుడు ఫలితం ఎంత వచ్చింది? అసలు రాదు. 50 వస్తుంది. ఎస్. 50 తీపి ఉంది కదా. 50 కూడా అప్పుడు ఆత్మకి 50%, నువ్వు 50% ఆత్మను నమ్మావు కాబట్టి 50% ఫలితం వస్తుంది. ఓకేనా? అదే మీరు 20% విశ్వాసం ఉండి 80% డౌట్లతో ఉన్నారనుకోండి, వస్తుంది. ఏమీ లేదు. 50కి దిగితే నీకు ఏమీ రాదు. నువ్వు 10 to 50% నమ్మకం, 49 వరకు మీకు ఏమి రాదు. 50కి వచ్చారనుకోండి, సగం తీరుతుంది, సగం తీరదు. అంటే మీరు మీ ఆయన్ని అడిగారు, మా ఆయన గారు ఇవాళ నాకు ₹1,00,000 పట్టు చీర తెచ్చి ఇవ్వాలి అని 50% నమ్మారు. ఆత్మకి నమ్మకంగా చెప్పారు. మీ ఆయన గారు ఏం చేస్తారు? ₹1,00,000 చీర తేడం, డబ్బులు లేవు ఈసారికి ఏం చేసుకుని ₹50,000 పట్టు చీర తెచ్చి ఇచ్చాడు. చీర తెచ్చాడు, కానీ నువ్వు ఎంత చీర కొన్నావు? ₹1,00,000 విలువైన చీర అడిగావు. ఆత్మ మీ ఆవిడ ₹1,00,000 చీర అడిగింది, కానీ నన్ను సగమే నమ్మింది కాబట్టి, ఓ మొగుడులో ఉన్న ఆత్మ నువ్వు ఒక ₹50,000 చీర ఇచ్చి అన్నాడు. అప్పుడు మీ ఆయనలో ఉన్న ఆత్మకి ఈ ఆత్మ చెప్పింది, ఓహో మా ఆవిడ అలాగ అడిగిందా, అయితే నేను 50% చెప్తానులే అని మీ ఆయనలో ఉన్న ఆత్మ ఆ మనసుకి ఏం చెప్పింది? ఒక ₹50,000 చీర మీ ఆవిడ కొనిచ్చి ఇవాళ ఏదో పుట్టినరోజు అన్న వెంటనే మీ ఆయన వెళ్ళి ₹50,000 చీర తీసుకొచ్చి మీకు ఇచ్చాడు ప్రెజెంటేషన్. మీరేం కోరారు? మీ ఆయన ఏం తెచ్చాడు?
ఇదమ్మా, ఇది బయట జరిగేది కాదు, షోల్ టు షోల్ రిలేషన్షిప్ లో జరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మైండ్ టు మైండ్ రిలేషన్షిప్ ఉంటుంది, షోల్ టు షోల్ రిలేషన్షిప్ ఉంటుంది, బాడీ టు బాడీ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ మూడు ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అందుకే మనసు విప్పి మాట్లాడుకోండి అంటారు. అదేంటి, షోల్ టు షోల్ రిలేషన్ కాదు, మైండ్ టు మైండ్ రిలేషన్. మనోవర్తన్, రెండు మనసు విప్పి మాట్లాడుకుంటే ఏ భేదాలు ఉండవు, అన్ని సమసిపోతాయి. కానీ ఒకటి ఇలా తిరిగి ఒకటి ఇలా తిరిగితే అప్పటికి కలవు, కానీ ఇలా ఉండి ఇలా కలిస్తే నమస్కారం, అంతే. కానీ ఆత్మల్లో తేడా లేదు, ఆత్మల్లో భేదం లేదు, అవి ఆటోమేటిక్ కలిసిపోతాయి. ఆటోమేటిక్ ఇక్కడ భేదాలు ఎక్కడ వస్తున్నాయి, విభేదాలు ఎక్కడ వస్తున్నాయి, మైండ్ లెవెల్లో వస్తున్నాయి, బాడీ లెవెల్లో కాదు. చూడండి, పగలంతా తిట్టేసుకుంటారు, రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ ఒకే రూమ్ లో పడుకుంటారు. శరీరం రెండో దగ్గరే పడుకుంటాయి. అందుకని 3 రూమ్ పిల్లల రూమ్ లేవుగా, ఉన్నది ఒకటే రూము. ఇష్టం లేకపోయినా, తిట్టుకున్నా కొట్టుకున్నా ఒక మంచం మీద పడుకుంటారు, 2 మంచాలు లేవుగా. ఇది బాడీ లెవెల్. కానీ మైండ్స్ కలవు, బాడీలు కలుస్తాయి, ఆత్మలు కలుస్తాయి, మైండ్లు విభేదిస్తాయి. ఇది అసంతృప్తికి కారణమైంది. మనోక్లేశముల వలన ఈ శరీరములో అసంతృప్తి ఉంది, తృప్తి లేదు. అందుకని ఈ మైండ్ని లెవెల్ చేయడానికి, ఈ మైండ్ని సరి చేయడానికి, ఈ మైండ్ని జీరోలో ఉంచాలి. మైండ్ని జీరో చేయాలి. జీరో చేయాలంటే ధ్యానం చేయాలి. మళ్ళీ చెప్పాను కదా, ధ అంటే బుద్ధితోటి లోపల ఆలోచన చేయాలి. నేను ఇవాళ ఏం చేశాను, నేను ఏమన్నాను, దానికి రియాక్షన్గా ఏమొచ్చింది, తప్పు నాలోనుందా, అవతల వాడిలో ఉందా, ఇవన్నీ బుద్ధితో విశ్లేషించుకోవాలి. లోపల కూర్చొని జీరోలో ఉండి నువ్వు విశ్లేషణ చేసుకుంటే, ఓ నేను ఈ మాట అన్నాను, అది తప్పే, అందుకని వాళ్ళు అలా రియాక్ట్ అయ్యారా, అది ఈ తప్పుని నేను ఇక్కడ రేపు చేయాలి. మళ్ళీ నేను రేపు ఏం చేయాలి, క్షమాపణ అడిగేయాలి. క్షమాపణ అడిగితే అవతల మనసు శాంతిస్తుంది, మళ్ళీ మా ఇద్దరం ఫ్రెండ్షిప్ బాగుంటుంది. అని సారీ అండి, నేను అనవసరంగా ఏదో మాట అనేసాను, అందువల్ల మీ మనసు నొచ్చుకుంది, ఒకవేళ నా మాట వల్ల మీ మనసు నొచ్చుకున్నట్టయితే నన్ను క్షమించండి అనేసి వెంటనే ఆ మనసు ఇలాగున్నది ఇలాగొచ్చేసింది, మరి కలిసిపోయింది. ఇదే ధ్యాన ఫలితం. ఆలోచన ఆత్మ విమర్శ అన్నారు. దీన్ని ఏమన్నారు, ఆత్మ విమర్శన చేసుకోవాలి. అది బుద్ధితో చేస్తే అది ధ్యానం. అందుకే ధ్యానం చేయగా బుద్ధుడు అవుతుంది. బుద్ధుడు ఆలోచించాడు, మీ శరీరం ఎందుకు చనిపోతుంది, పుట్టడం ఎందుకు, మళ్ళీ సావడం ఎందుకు, మళ్ళీ చచ్చి పుట్టడం ఎందుకు, దీనికి పరిష్కారం లేదా అని ఆలోచించాడు. ఆలోచించగా అడికి అర్థమైంది. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే తృష్ణ అని గ్రహించాడు. కోరిక, మనలో అవసరం లేని కోరికలు పెరిగిపోతున్నాయి, అవసరమైన కోరికలు రావటం లేదు. ఎందుకు, జ్ఞానం లేక. ఇప్పుడు జ్ఞానం పెంచుకున్నాం అనుకోండి, మంచి కోరికలు వస్తాయి, చెడు కోరికలు రావు. అలా చెడు కోరికలన్నీ మనలోంచి లివిట్ త్యాగే నైకే అమృతంగమయ అంటే లివిట్. ఎప్పుడైతే మనసులో ఉన్నటువంటి ఆ చెడు కోరికలు అన్ని పక్క తీసామో, ఇంకా మిగిలిన ఏమున్నాయి, అన్ని మంచి కోరికలే. అప్పుడు నువ్వు విశ్వాసంతో 100% ఆ మంచి కోరికలన్నీ ఆత్మకి నివేదనం చేసావు, అవన్నీ నువ్వు పొందుతున్నావు. అప్పుడు మనసుకి తృప్తి వల్ల ఆరోగ్యము, తద్వారా సుఖము ద్వారా ఆనందం కలుగుతాయి. ఇదే ధ్యానం యొక్క ఫలితం. అందుకే ధ్యానము సర్వరోగ నివారణం అన్నాడు బ్రహ్మర్షిపతి. ఒక్కసారి ఆ సద్గురువుకి అందరూ నమస్కారం చేయాలి. ధ్యానం సర్వరోగ నివారణం. ఇది మనసు ప్రశాంతం అయితే నీలో ఉన్న రోగాలన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకు,
ఈ రోగాలు రావడానికి నీ మనసు అశాంతిగా ఉండడం వల్ల. ఇదే సీక్రెట్. దేనికైనా మనసు చేత మాత్రమే. నీకు ఆరోగ్యం సిద్ధించాలన్నా, నీ ఆరోగ్యం చెడిపోవాలన్నా కారణం మనసే, ఆత్మ కాదు, శరీరం కాదు. ఆత్మమిత్రులారా, ఈ ఒక్క లాజిక్ ని అర్థం చేసుకో. అన్నిటికీ మనసే కారణం. అందుకే మనోవత్ ధ్యానం. శరీరానికి అక్కర్లేదు, ఆత్మకు అంతకన్నా అక్కర్లేదు. ధ్యానం మనసు కోసం, మనసు స్థిమితంగా ఉండడం కోసం. స్థిరమైన మనసు అద్దంలా మెరుస్తుంది. స్థిరమైన మనసు ప్యూర్లీగా ఉంటది, అద్దంలా మెరుస్తుంది. అస్థిరమైన మనసు ఇలాగ కొట్టుకుంటూ ఉంటే నీ అద్దంలో నీ ముఖం నీకే కనబడదు. అద్దం ఎలా ఊగుతుంది, నీ బొమ్మ నీకు కనబడుతుంది. లేదా నువ్వు ఇలా బొర్ర ఊపితే కరెక్ట్ కనబడుతుంది. ఆ మనసు ఆందోళనే, ఆ మనోవైకల్యతనే, ఆ దౌర్బల్యాన్ని రూపుమాపడం సాధన. అంతా మనసు మీదే సాధన, శరీరం మీద, ఆత్మ మీద కాదు. మనసు శాంతమైపోతే శరీరానికి ఆరోగ్యం వచ్చేస్తుంది. అంతేగాని మనసుని అలాగే ఉంచి నువ్వు ఎన్ని మందులు వేస్తే తగ్గుతుంది, తగ్గదు. తగ్గినట్టు కనిపించదు కానీ తగ్గదు. ఇప్పుడు శరీరంలోకి మత్తు మందు ఇచ్చామనుకోండి, ఎనస్థియన్. శరీరానికి ఇచ్చారనుకుంటున్నారా మీరు? ఆపరేషన్ చేసేటప్పుడు ఎనస్థియన్ ఇస్తారు కదా, శరీరానికి అనుకుంటున్నారా? మీరు వైద్య నిఘంటువులోకి వెళ్ళండి, వైద్య నిఘంటువులోకి వెళ్ళండి. ఆ ఎనస్థియన్ శరీరానికి కాదు, మైండ్కి. శరీరం యొక్క సంకేతాలు మైండ్కి అందకుండా, బాడీ యొక్క సిగ్నల్స్ ని మైండ్కి అందకుండా ఈ ఎనస్థియన్ అనేది ఎంత ప్రాంతం వరకు ఇవ్వాలో అంత ప్రాంతం వరకు అంత డోసే ఇస్తారు. అంత పైకి వెళ్దాం. మళ్ళీ నాకు చూడండి, ఇంజక్షన్ చేసిన దగ్గర ఎంత రౌండ్ ప్రాంతంలో తిమ్మిరి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఖర్చు పెట్టి ఇలా కోసేసిన సర్జికల్ క్లాత్ కర్రను కోసేసిన అని మీకు నొప్పి అనిపించదు. ఎందుకు? మనసుకు అందలేదు సంకేతం. నువ్వు శరీరం డాక్టర్ కోసేస్తున్నాడు, కుట్టేస్తున్నాడు. ఎంతవరకు మనసుకు అందదో? ఇక్కడ ఎనస్థియన్ ఉన్నంత వరకు మైండ్కి సంకేతాలు ఆగిపోతాయి. మళ్ళీ ఇంకో పక్కన ఇలా గిల్లే ఉంటామో ఎంత మనసు అమ్మో ఎంతది. కానీ ఎనస్థియన్ ఉన్న చోట అమ్మో ఎందు గిమ్మో ఎందు తిమిరు ఉంది. అక్కడ తిమిరు ఉండడం చేత నీ యొక్క స్పర్శనాడులు పనిచేయవు. అంటే మైండ్కి అందించే సంకేతాలు నీలో ఉన్న స్పర్శనాడులు, ఈ స్పర్శనాడులు స్తంభించిపోతాయి. అందుకే అక్కడ ఎంత కోసినా నీకు నొప్పి ఉండదు. చూడండి, ఎనస్థియన్ అలా కరిగిపోయింది అనుకోండి, మొత్తం బ్లడ్ లోకి వెళ్ళిపోయి బాడీ అంతా పోయి డిస్ట్రాయిజ్ అయిపోయింది అనుకోండి, అక్కడి నుంచి ఈ నొప్పి కనిపిస్తుంది. అమ్మ బాబోయ్, అయ్యో కుయ్యో మొర్రు అంటారు. మళ్ళీ వెంటనే మొత్తం ఇంజక్షన్ ఇచ్చేస్తారు డాక్టర్లు. లేకపోతే ఇవన్నీ పొడవీకెత్తలేడు, అంత నొప్పి వస్తుంది. దట్ ఈజ్ ఎనస్థియన్. ధ్యానములో నీవు జీరో స్టేటస్ లో కూర్చున్నాడు, పీనియల్ గ్లాండ్ నుంచి అలాంటి మత్తు పదార్థమే వస్తుంది. దాన్ని ఏమన్నారు? మెలటోనియన్. ఒక యోగికి చీమ కుట్టినా దోమ కుట్టినా ఏది కరిసినట్టే అనిపించదు. కారణం శరీరం అంతా కూడా ఆ మెలటోనియన్ అనే రసాయనంతో నిండిపోయి ఉంటుంది. స్పర్శ ఉండదు. నా ఈ రహస్యం సైంటిఫిక్ మెడిటేషన్ అంటే ఇది. గుడ్డిగా బ్లెండర్ గా చేయడం కాదు, తెలివితో చేయాలి. అదే సైంటిఫిక్ మెడిటేషన్. బ్రహ్మర్షి పత్రిజీ ప్రపంచానికి చెప్పింది ఇది. కానీ అంతా ఉల్టా. గురువులు ఏం చెప్తారో అది చేయరు. మళ్ళీ మాకేం పని చేయలేదండి అంట. మరి కొందరికి ఎందుకు పని చేస్తున్నాయండి?
మరి 2-3% క్యాన్సర్లు కూడా కరిగిపోయాయండి. డాక్టర్లకే కరిగిపోయాయండి. ఒక డాక్టర్ క్యాన్సర్ వస్తే తన వైద్యం చేత నయం చేసుకోలేక తాను ధ్యానంలో దిగి పత్రిజీ గారు చెప్పినట్టు చేసి తన క్యాన్సర్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆయన డాక్టర్ అలోపతిక్ వైద్యం ద్వారా చేసుకోలేకపోయాడు. కానీ పత్రిజీ గారు యొక్క సలహా ద్వారా తనలో ఉన్న క్యాన్సర్ని ఏ మందులు లేకుండా దాన్ని క్లీన్ చేసుకోగలిగాడు. ఆయన చెబుతున్నాడు అనుభవాన్ని. మరి ఆయనకి ఎలా జరిగింది? మరి ఇంతమంది 98% ఎందుకు జరగటం లేదు అంటే, ఏ ఫార్ములా అయితే పత్రిజీ గారు చెప్పారో ఆ ఫార్ములాలో 2% సాధన చేశారు. వారికి మాత్రమే తగ్గాయి. అందులో నేను ఒకడిని. షుగర్ తగ్గించుకున్నాను. ఇప్పుడు నాకు షుగర్ వచ్చి 25వ సంవత్సరం. అంటే నా షుగర్ లోపల షుగర్ ఫ్యాక్టరీ ఎన్నాళ్ళైంది కట్టి 24 సంవత్సరాలు అయిపోయింది. సిల్వర్ జూబ్లీ. చూడండి ఎంత ఆరోగ్యంగా ఉన్నాను. ఒక్క 10 సంవత్సరాల కాలంలో అన్ని పార్ట్లు డ్యామేజ్ అయిపోతాయి షుగర్ వచ్చినప్పుడు. కళ్ళు తగ్గిపోతాయి, వినికిడి తగ్గిపోద్ది, హార్ట్ వీక్ అయిపోద్ది, కిడ్నీలు, లివర్ ఫ్యాటీ లివర్ అయిపోద్ది. చూసుకోండి, ఎక్కడైనా మీరు రికార్డులు తిరిగేసుకోండి, వైద్య శాస్త్రంలో రికార్డులు తిరిగేసుకోండి. షుగర్ వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు దాటి బతికినాడు ఎవడం లేడు. ఎందుకు? షుగర్ ఈజ్ ద సైలెంట్ కిల్లర్. తబీలు ఒకసారి చంపడం. రోజు 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 కొద్దిగా 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 చంపుతూ వెళ్తాం. 1%. 15 సంవత్సరాలు వచ్చాడికి అన్ని పాటలు ఖతం హోగయ్యా. ఎప్పుడు లేచిపోతాడో తెలియదు. మరి మేము అలాగైతే ఎప్పుడు చచ్చిపోవాలి? 10 ఏళ్ల క్రితం నేను చచ్చిపోవాలి. మీ ముందు ఆరోగ్యంగా ఉన్నాను, ఎవరు అడిగినా చెప్తూనే ఉన్నాను, ఉల్లాసంగా ఉత్సాహంగా జీవిస్తూ ఉన్నాను. వై? నిజమైన క్రియ చేశాను. పత్రిజీ గారు చెప్పినట్టు స్పిరిచువల్ సైన్స్ ఆఫ్ ద మెడిటేషన్ చేశాను. ఇది స్పిరిచువల్ సైన్స్ అంటే. అర్థమైందా తల్లి? అందుకే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదాయం. నేను ఎంత చేసుకున్నానో నాకు ఎంత పొందాను. ఓకేనా? ఇంకా ధ్యానం ఎందుకు ఇప్పుడు అర్థమైందా? అది ఇంకా గోడలు కడతారు. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండి కొడకో నైజాము సర్కరుడా. 16 బళ్ళు ఉంటాయి ముందు, కానీ ఆడు ఏ బండిలో ఉన్నాడు తెలియదు. ఆడు ఏదో ఒక బండి ఎక్కగలడు, ఉన్న 15 బళ్ళు ఎక్కలేడు. దట్ ఈస్ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ అంతే. ఆత్మ దేహంలోనే ఉంది, కానీ ఎక్కడ ఉందో ఎవడో తెలియదు. అది తెలుసుకోవడమే అన్వేషణ. దానికోసమే మంత్రపుష్పం. అన్వేషణలో భాగమే మంత్రపుష్పం. నీలతోయద మధ్యస్థ విద్యుల్లేకే బబాశ్వర నీవార శోకవత్తన్వి పీతావా సత్యనోపమా తస్య కాయా మధ్య పరమాత్మా వ్యవస్థిత షట్ బ్రహ్మా సచివ సహరి శశాక్షరం పరమేశ్వర అని ఓ రహస్యాన్ని అక్కడ పెట్టాడు. ఈ ఆత్మ ఎక్కడ ఉంది, ఎలాగుంది, ఏం చేస్తుంది, ఏ రూపంలో ఉంది, ఎలా పనిచేస్తుంది అని దాని యొక్క ఉనికిని పుష్పంలో పెట్టాడు. పుష్పం బయట కాదు, పుష్పం లోపల ఏముంది అందులో. ఆ రహస్యాన్ని ఛేదించేటువంటి యోగి ఆ దారి కనుకొని తిన్నగా ఆత్మ అన్నటువంటి ఆ కారణ శరీరంలోకి వెళ్తాడు. అదే ఆత్మదర్శనం. అర్థమైందా తల్లి? శరీరానికి ఆరోగ్యం, మనసుకు శాంతి, ఆత్మకు పరితాపం. దీన్ని అందుకే చెప్తాను, ఇంతకు ముందు చెప్పాను. ఆరోగ్యం శరీరం కోసం,
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనసు ప్రశాంతంగా ఉండవాలి. మనసుకు ప్రశాంతత కోల్పోతే శరీరానికి ఆరోగ్యం ఉండదు. ఈ సత్యం తెలుసుకొని మనం మనసుని ఎప్పటికప్పుడు ప్రశాంతముగా ఉంచవాలి. నిన్న మనం చేసాం కదా గోల్డెన్ ఎనర్జీ. అప్పుడు చెప్పండి, నిన్న నిజంగా ఎవరు ఆ గోల్డెన్ ఎనర్జీలోకి వెళ్ళారు? ఆ గోల్డెన్ ఎనర్జీలో ఎవరున్నారు? ఎవరు తీసుకున్నారు? దానివల్ల మీ నైట్ అంతా మీకు ఏం ఫీలింగ్స్ వచ్చాయి? దాని నుంచి మీకు ఏ రకమైన డ్రీమ్స్ వచ్చాయి అన్నదాన్ని ఇప్పుడు మనం చర్చించుకుంటే క్రియలోకి వెళ్దామండి. ఇంకొక డిఫరెంట్ క్రియ ఇవాళ చెప్తాను. ఇదే ప్రాణాయామంలో డిఫరెంట్ క్రియ చెప్తాను. చెప్పండి. ఓపెన్ ద మైండ్స్. ఆత్మమిత్రులారా ఓపెన్ అవ్వండి. క్లోజ్ అయిపోయి ఉండకండి, ఓపెన్ అవ్వండి. చెప్పండి. నమస్తే మాస్టర్. నిన్న నమస్కారం. మీరు చెప్పినప్పుడైతే అది గోల్డెన్ ఎనర్జీస్ నిన్న మీతో ధ్యానం చేసినప్పుడు ఫీల్ అయ్యింది మాస్టర్. ఆ రేసు మీరు చెప్పగానే అలాగా స్ప్రెడ్ అయినాయండి గోల్డెన్ రేసు నా మీద. ఆ గోల్డెన్ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాను నిన్న. తర్వాత నైట్ మళ్ళీ నేను చేసుకునేటప్పుడైతే ఇంకా ఏంటంటే యూనివర్స్ లో అలా కూర్చుని ఇంకా అలా కనెక్ట్ అయ్యాను మాస్టర్ నైట్ అంతా. ఇంకా తర్వాత అలాగా చాలాసేపు ఎరుకుతోటే ఉన్నాను. ఇంకా డ్రీమ్స్ లోకి వెళ్ళేటప్పటికి సోల్ అయితే డిఫరెంట్ లెవెల్స్ లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నట్టుగా అయితే అనిపించింది మాస్టర్ నాకు. శభాష్ శభాష్ శభాష్. అది కనిపించింది సత్యం అది దర్శించావు. కనిపించిందండి అది సత్యం కనిపించిందండి. దర్శించావు. అదర్ వరల్డ్స్ లో కూడా నువ్వు పని చేస్తున్నావు. అది ఓకే, కనిపించింది మాస్టర్. రైట్. అది ఫీల్ అయ్యానండి. అంటే ఆ గోల్డెన్ ఎనర్జీని నువ్వు ఇక్కడే కాదు, భూమి మీదే కాదు, ఈ భూమిలో ఉన్న ఈ శరీరంలోనే కాదు, ఇంకా వేరే అదర్ వరల్డ్ లో కూడా ఉన్నావు అని ఆ గోల్డెన్ రే ఎనర్జీని నీ యొక్క సూక్ష్మ శరీరాన్ని ఇంకా ఎక్కడెక్కడెక్కడ పని చేసావు అక్కడ తీసుకెళ్ళింది ఆ ఎనర్జీ. ఓకే, అంటే ఆ వచ్చిన ఎనర్జీని నువ్వు రిసీవ్ చేసుకున్న ఎనర్జీని కరెక్ట్ గా వినియోగించుకున్నావు, ఎరుగుతూ ఉన్నావు కాబట్టి. అప్పుడు ఈ శరీరంలోని భూలోకంలో ఉన్న ఈ శరీరంలోనే నేను లేను, ఇంకా అదర్ డైమెన్షన్ లో అదర్ లోకాల్లో కూడా నేను ఉన్నాను అని సత్యం తెలుసుకున్నావు కదా. ఆ, అది ఓకే. అందుకనే ఎనర్జీ అవసరం. వేరే లోకాలకు వెళ్ళాలంటే భూలోక పరిధిలో తిరిగేటువంటి మానసికమైన ఎనర్జీ భూలోకంలోనే తిరుగుతుంది. కానీ ఆధ్యాత్మికంగా వచ్చిన ఎనర్జీ, ఆత్మ నుంచి విశేషమైనటువంటి శక్తి కలిగిన ఎనర్జీస్ నీలో వచ్చినప్పుడు అది విశేషమైన లోకాలకు తీసుకెళ్లి నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో అక్కడ అన్ని చూపి. దీన్నే సైన్స్ లో ఏమంటారు తెలిసిన? ప్యారల్ వరల్డ్. ఏమంటారు? ప్యారలల్ ప్యారలల్ వరల్డ్స్. వరల్డ్. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందండి. ఈ యొక్క ఆత్మ యొక్క కాన్షియస్నెస్ ఒక భూమి మీదే లేదు, ఇలా అనేకమైన లోకాల్లో తిరుగుతూ ఉంటది. ఎక్కడికక్కడ పని చేస్తూ ఉంటది. టోటల్ అనుభవం అంతా మళ్ళీ నీ లోపలే సింక్రనైజింగ్ అవుతుంది ఆత్మలో. అర్థమైందా? అర్థమైందండి. ఇలాగే అందరూ కూడా ఒకరికొకరు నువ్వు ఎలా చేసావు మిగిలిన వాళ్ళకి నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు కూడా అలా పొందే వరకు కూడా ఒకరికొకరు సహకారాలు అందించండి. ఇదంతా ఏంటంటే THH ఏంటి? THH థియరీ. చూసారా? మార్కెటింగ్ లో ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ అంటాం. తర్వాత ఏమొచ్చింది? మల్టీ లెవెల్ మార్కెటింగ్ సిస్టమ్ వచ్చింది, MLM సిస్టమ్. తర్వాత ఏంటి వచ్చింది? ఆన్లైన్ మార్కెటింగ్ సిస్టమ్ వచ్చింది. అలాగే ఇప్పుడు THH సిస్టమ్ వచ్చింది, అప్డేట్ నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ కోసం చెప్తాను. అలాగే మీ లోపల కూడా మీరు అప్డేట్ అవుతుండాలి. యోగ క్రియల్లో కూడా ఈ అప్డేట్ నాలెడ్జ్ ని ఇన్సైడ్ కూడా ఇన్పుట్ చేసి మీరు ప్రయత్నం చేయాల. అంతేగాని పాత సింతకాయ పచ్చడిలాగా నేను ఇప్పటికీ ఎడ్ల బండి మీద గుర్ర బండి మీద టక్ వెళ్తానంత అవదు. విమానాలు ఎక్కాల, విమానం తర్వాత ర్యాకెట్లు ఎక్కాల, స్పీడ్ గా వెళ్ళాలి, స్పీడ్ ఇవ్వాలి, అప్పుడు నువ్వు అందుకోగలవు. ఇప్పుడు నీకు కావాల్సిన వస్తువు ర్యాకెట్ లో వెళ్ళిపోతుంది. నువ్వు ఎడ్ల బండి మీద వెళ్తే నువ్వు ర్యాకెట్ ని ఎప్పుడు పట్టుకుంటావు, ఆ ర్యాకెట్ లో ఉన్న వస్తువు ఎప్పుడు తీసుకుంటావు?
అంటే నువ్వు ర్యాకెట్ కన్నా స్పీడ్ గా వెళ్ళి ర్యాకెట్ ముందు నిలబడాలి, అప్పుడు నువ్వు దాన్ని తీసుకోవడానికి అవుతుంది. అవునా కాదా? అవునండి. అంటే అప్డేట్ చేయాలి. అందుకనే THH అంటే టీ అంటే టీమ్ గా, అంటే అందరూ కలిసి ఒక నెట్వర్క్ లాగా టీమ్ గా తయారవ్వాలి. అదే సామూహిక ధ్యానము, ఇండిపెండెంట్ ధ్యానం కాదు. 10 మందిని కలిసి చేస్తే ఈ 10 మంది తాలూకా ఎనర్జీ అంతా కూడా ఒక చోట లింక్ అవుతుంది అని చెప్పాను కదా, ఒక చక్రాకారంలో అవునండి. లింక్ అయ్యి అందరి ఎనర్జీ ఒక మొత్తం అయ్యి మళ్ళీ ఎంతమంది ఉన్నారో అంతమంది తోటి భాగించబడుతుంది. అప్పుడు తక్కువ ఉన్న వారికి ఎక్కువ ఉన్న వారి నుంచి కొంత కనెక్ట్ అవుతుంది. Spread. అప్పుడు అందరూ ఈక్వలేషన్ కొడతారు. దీన్నే సామూహిక ధ్యానం. మరి అదంతా టీమా కాదా? ఇప్పుడు మనందరం ఇప్పుడు 10 మందిమో, ఓ 12 మందిమో, ఒక 20 మందిమో, లేదా 50 మందిమో ఉన్నాం అనుకోండి ఈ ప్లాట్ఫామ్ లో, అది టీమా కాదా? అవును, టీమే. టీమ్. పర్ హెచ్ అంటే హ్యాండ్స్. ఒక చేతితోటి 100 కేజీలు ఎత్తగలమా? ఇప్పుడు మనం 10 మంది ఉన్నాం, 20 చేతులు ఉన్నాయి, 20 చేతులు పట్టుకుని ఆ బరువుని ఇలా ఎత్తగలమా లేదా? ఎత్తగలమండి. అంటే దీన్ని ఏమన్నారు? యూనిట్ ఆఫ్ ద హ్యాండ్స్, ద యూనిఫైడ్. 20 హ్యాండ్స్ ఇస్ ద యూనిఫైడ్. ఒక చెయ్యి ఎత్తలేని బరువుని 20 చేతులు 20 చేతులు. ఈజీగా ఎత్తగలవు. అది టెక్నిక్. ఓకే. మరి సెకండ్ హెచ్ అంటే హెల్పింగ్. ఒకరికొకరు సహకరించుకోండి. ఇప్పుడు నీకు తెలిసిన అనుభవం ఉంది, అది నువ్వు ఒకదానివే దాచుకుంటే స్వార్థం. ఆ అనుభవాన్ని నువ్వు అందరితో షేర్ చేసుకోండి, అది పరమార్థం. స్వార్థానికి పరమార్థానికి తేడా ఏంటి? పొందిన దాన్ని నువ్వే ఒక్కదానివే దాచుకొని నేను ఒక్కదాన్ని అనుభవిస్తాను, ఉన్నోళ్ళ వరకు ఇవ్వనంటే అది స్వార్థం. ఆ స్వార్థ బుద్ధిని పక్కనే పడేయండి, త్యాగం చేయండి స్వార్థాన్ని. అప్పుడు నీకేమొస్తుంది? పరమార్థం వస్తుంది. 10 మందితో పంచుకుంటే పరమార్థం, 10 మందిని దోసుకుంటే పరమార్థం అవుద్దా? దుర్మార్గం. నీ దగ్గర ఉన్నది 10 మందికి ఇచ్చుకున్నావు అనుకో పరమార్థం, 10 మంది దగ్గర నుంచి దోచుకున్నావు అనుకో దుర్మార్గం. అంతే తేడా. దుర్మార్గులకు అనారోగ్యం, పరమార్థులకు సంపూర్ణ ఆరోగ్యం. ఇప్పుడు ఆరోగ్యం ఎక్కడ వస్తుంది? ఉన్నదాన్ని సంతృప్తిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పంచుకోండి. ఇవాళ ఇంట్లో 10 మంది ఉన్నాం, కానీ ఆహారం కొరత వచ్చింది, ఆ ఉన్నదాన్నే సమానంగా పంచుకొని తినండి, హాయిగా ఆనందంగా ఉంటారు అందరూ. అంతేగాని కొందరు తిని కొందరు పస్తున్నారనుకో, తిన్నవాళ్ళు ఆనందంగా ఉంటారు, తినలేని వాళ్ళు నకలాడుతూ ఏడుస్తారు. ఇది తెలివి. ఉన్నదాన్ని అందరినీ సమానంగా పంచుకొని తింటే అర్ధాకలైనా తీరింది కదా, అందరికీ అర్ధాకలి తీరింది కదా. అప్పుడు అందరూ కొంత, ఇంత హాయిగా లేకపోతే కొంతైనా హాయిగా ఉన్నారు కదా. అంటే డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి? మనం ధ్యానం చేసాం, ఎనర్జీ తెచ్చాం, తెచ్చినటువంటి ఎనర్జీని మన పిల్లలంటే ఏంటి, ఒక లివర్ ఉంటుంది, ఒక హార్ట్ ఉంటుంది, అందరికీ ఉంటాయి కదా ఎకానమీలో. ఆ అవయవాలకు పంచండి. ఓని అంతా పెట్టుకుని మీరు మనం పెట్టుకున్నారు బుర్రలోని, మెదడులో పెట్టేసుకుని దాచుకున్నాం, నొప్పి వచ్చేసింది, మైగ్రేన్ వచ్చేసింది, దాన్ని నెమ్మది దించేసామా? ఇప్పుడు అన్నిట్లకి ఆ శక్తి వెళ్ళిందా? అన్ని హాయిగా ఉన్నాయా? నువ్వు ఇప్పుడు హాయిగా ఉన్నావా లేదా ఇక్కడ మెంటల్గా? అంతే. బయట జరుగుతున్న దాన్ని నువ్వు లోపల చెయ్యి, అది యోగి లక్షణం. బయట స్టోరీలు ఎందుకు చెప్తాం? లోపల ఎలా చేస్తామో చూపించలేం కదా, అందుకని బయట ఒకసారి చేసి చూపిస్తాం. ఆ చేసేటువంటి ఆ ఫార్ములా ఉంది చూసారు, ఆ థీరీ, కాన్స్పిరసీ,
ఆ కాన్స్పిరేషన్ ఇన్నర్ లో చెయ్యాలన్నమాట. మీరు మీ ఇన్నర్ లో మీరు ఎలా చెయ్యాలి అని తెలుసుకోవడానికే అవుటర్ లో ప్రయోగాలు. అర్థమైందమ్మా ఆత్మమిత్రులారా? అర్థమైంది ఇన్నర్ లో మాస్టర్. ఎలా చేయాలి అంటే నేను లోపల దూరి చెప్పగలను. లేదు. మీ లోపల దూరి నేను చూపించలేను. ఎవరి లోపల వాళ్ళే కళ్ళు మూసుకొని ఎవరి లోపలికి వెళ్ళండి. వాళ్ళు వెళ్ళగలరు. నీ లోపలికి నేను వెళ్ళలేను, నా లోపలికి నువ్వు వెళ్ళను. నా లోపలికి నువ్వు రాగలవా? ఉహు. నేను కళ్ళు మూసుకున్నాను, దా నా లోపలికి వచ్చి. నువ్వు నా లోపలికి రాలేనప్పుడు నీ లోపలికి నేను ఎలా రాగలను చెప్పండి? న్యాయమా? అలాగ అడగడం న్యాయమే మీకు? నువ్వు ఇంకో లోపలికి వెళ్ళలేవు, పోనీ మీ ఆయన లోపలికి నువ్వు వెళ్ళవు. మీ ఆయన కూడా నీ లోపలికి రాలేడు. అందుకనే ఉద్ధరేత్మాత్మానం, ఎవరిని వాడే ఉద్ధరించుకోండి అని కృష్ణుడు చెప్పింది ఇందుకే. అది శ్లోకమే కదా. ఉద్ధరేత్మాత్మాన మమావశ, ఉద్ధరేత్మాత్మాన మమావశ అని నువ్వు 100 సార్లు అంటే నువ్వు లోపలికి వెళ్ళేట నోరు పీకుతుంది. ఏదో ఒకసారి అలసిపోయి "ఓ, నేను 100 సార్లు అన్నాను నాకు ఏమీ రాలేదంట." నిజమే, నువ్వు 100 సార్లు బయట అన్నావు, లోపలికి వెళ్ళావా ఒకసారైనా? ఒకసారి లోపలికి వెళ్ళు, కళ్ళు మూసుకొని నీ లోపలికి నువ్వు వెళ్ళు. అప్పుడు నీ లోపల ఏముంది నీకు అనిపిస్తుంది. ఇక్కడ గుండు కొట్టుకున్నట్టు పక్కన చెబుతూ విను. లబ్డబ్ 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 లబ్డబ్. అప్పుడు దాన్ని ఏం చేయాలా? 1 నిమిషం టైం పెట్టుకొని అది ఎన్నిసార్లు కొట్టుకుంది అని కౌంట్ చేయి. అది 72 సార్లు కరెక్ట్ కొట్టుకుంది అనుకో, హార్ట్ బాగానే ఉంది తెలుసుకున్నాం. లేదు 72 సార్లు కొట్టుకోలేదు, 62 సార్లే కొట్టుకుంది అంటే 5 హార్స్ పవర్స్ అండ్ రివర్స్ 5 బీట్లు తగ్గిపోయింది. 5 బీట్లు తగ్గిపోతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది కదా. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతే ఇంధనాలు తగ్గిపోతాయి కదా కన్నులకు అందడం. అది డిసీజ్. అప్పుడు ఏం చేయాలా? గుండెల నిండా, హృదయం నిండా గాలి తీసుకొని గుండె డన్ దన్ 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 కొట్టుకునేలాగా తిరిగి చేయాలి. అప్పుడు 62 స్ట్రోక్స్ ని 72 స్ట్రోక్ పెంచి ఆ గుండెకి ఆ శక్తిని అందించాలి మీరు ధ్యానం ద్వారా. అప్పుడు అది టక్ 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 అని 72 సార్లు కొట్టుకుంటుంది. అప్పుడు డిసీజ్ ఈజీ అయిపోయింది. ఈజీగా ఉండాలా బాడీ? ఎలాగ ఉండాలా? ఈజీగా ఉండాలా. ఆ ఈజీని నువ్వు డిసీజ్ చేసుకున్నావు నీ ఆలోచన వల్ల. ఏదో టెన్షన్లో పెట్టుకున్నావు. నీ టెన్షన్లోనే నీ గుండె వీక్ అయిపోయింది. ఈ గుండె వీక్ అయిపోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ డౌన్ అయిపోయింది. బ్లడ్ సర్క్యులేషన్ డౌన్ అయిపోవడం వల్ల ఉన్న అవయవాలన్నిటికీ సంపూర్ణమైనటువంటి శక్తి అందక అన్ని ఇలా ఏలబడుతుంది. చూడండి, ఎండాకాలంలో చెట్లు ఆకులన్నీ ఇలా ఉండిపోతాయి, చచ్చిపోవు, కానీ ఇలా నీరసంగా ఉంటుంది. అదే 4 బకెట్లు నీళ్ళు పోయండి, దాని యంత్రం అదే కదా. ఎవడైతే 4 బకెట్లు నీళ్ళు పోసి ఇలా ఓడిపోయిన ఇలా బయటకు హాయిగా కనబడుతుంది, పచ్చగా కనబడుతుంది, నిండుగా కనబడుతుంది, కాంతిగా కనబడుతుంది, ఉల్లాసంగా ఇలా 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 ఊగుతూ ఉంటది, గాలి వేస్తుంటే నాట్యం చేస్తుంది. వాయ్ 4 బకెట్లు నీళ్ళు వేసినందుకే. అందుకని ఆత్మమిత్రులారా, మీ మనసు యొక్క ఆలోచన ప్రతి ప్రభావము శరీరం మీద దుష్ప్రభావం అవుతుంది. అందుకని మీరు ఆనందంగా ఉంటూ ఉత్సాహంగా, ఉల్లాసంగా, ప్రేమగా మీరుంటే మీ మనసు దానితో మీ యొక్క అణువులు మిళితమై ఎంజాయ్ చేస్తాయి. హాయిగా హాయిగా హుషారుగా తయారు చేద్దామా, హాయిగా తీయగా హాయిగా హాయిగా. ఈ పాట హాయ్ ఏంటి?
మనసుకు హాయ్, శరీరానికి ఉల్లాసం. నేను ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం నా మనసు ప్రశాంతముగా ఉన్నది. నా లోపల హాయిగా ఉంది నా మనసు. నాకే ఆందోళనలు లేవు. ఎందుకు నాకే ఆందోళన లేవు? నాకే కోరికలు లేవు. నా కోరికలు తీరలేదని బాధ నాకు లేదు. నేను కోరికలు ఉంటే తీరితే సంతోషం, తీరకపోతే దుఃఖం. అసలు నా కోరికలే లేవు అంటే నాకు దుఃఖము లేదు, సంతోషము లేదు. అందుకే నేను ఆనందంగా ఉన్నాను. నేను సుఖాన్ని కోరుకోను, దుఃఖాన్ని కోరుకోను. నాకు సుఖం వద్దు, సంతోషం వద్దు. అందుకే ఆనందం, బ్రహ్మానందంలో ఉంటాను. ఎప్పుడు ఆత్మస్థితిలో ఉన్నాను. ఎందుకు నాకు ఆత్మ దర్శనం అయిందిగా. హాయ్ అంటే చాలది. మానవుడు ఈ భూమి మీద ఏది పొందడం కోసం భూమికి వచ్చి 400 జన్మలు తీసుకుంటున్నాడో ఆ లక్ష్యాన్ని ఈ జన్మలో పూర్తి చేశాను. అందుకే నేను హాయిగా కాదు, ఎంజాయ్గా కాదు, బ్రహ్మానందంలో ఉన్నాను. అందుకే నాలో ఎన్ని రోగాలున్నా ఈ దేహాన్ని ఏమీ చేయలేవు. మనసుకి ఎన్నో ఇబ్బందులు వస్తున్నా నాకేం కాదు. ఎందుకంటే నేను బ్రహ్మానందంలో ఉన్నాను. ఉన్నతమైనటువంటి వజ్రపు బంగారపు సింహాసనంలో కూర్చున్నాను. కింద ఎన్నున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని గలాబీలు జరుగుతున్నా అలా సాక్షిభూతంగా చూస్తానే తప్ప దేన్ని ముట్టుకోను. నువ్వు అంటుకున్నావా, ముట్టుకున్నావా నీకు అంటుకుంటుంది. బురదలో ఏనెడితే ఏనుగు బురద అంటుకుంటుంది, కుళ్ళులో పెడితే కుళ్ళు అంటుకుంటుంది. పోనీ సుగంధంలో పెడదామా, అది అంటుకుంటుంది. అందుకని సుఖము వద్దు, దుఃఖము వద్దు, రెండిల్ని వదిలేయండి. ఆనందం మీ సొంతం. ఆ ఆనందం నీకు కావాలంటే సుఖాలు కోరుకోకు. ఎవరూ దుఃఖాలు కోరుకోరు, కానీ సుఖాలు కోరుకుంటారు. సుఖం కూడా వదిలే, అది అంటుకుంటుంది. నీ కూతురు అంటే నీకు ప్రేమ. కూతురు బాగుంది అనుకోండి, ఆ బిడ్డలు ఇంట్లోని నీకు హాయిగా ఉంటుంది. బిడ్డకి ఏమైనా అయ్యింది అనుకోండి, ఇక్కడ ఈ మనసు ఆందోళన, తల్లి మనసు ఓ కొడుకు. నీకు ఇక్కడ లవలవ కొట్టుకుంటే శరీరానికి రోగాలన్నీ వచ్చేది. గుర్తుపెట్టుకోండి. సమస్య ఎవరిది? కూతురిది. రోగాలు ఎవరివి? తల్లిది. నా కూతురు బాగోలేదండి, ఇది బాగుంటుంది. దాని కర్మ దానిది, నీ కర్మ నీది. ఆ కర్మం తెచ్చి నువ్వు అంటించుకుంటే నీకు రోగం వచ్చింది. ఇద్దరు రోగిష్టులే. సేవ చేసినోడు ఎవడ? ఇంకా నువ్వు ఆనందంగా ఉండి ఆరోగ్యంగా ఉంటే కూతురికి సేవ చేయొచ్చు. కూతురు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే తల్లికి సేవ చేయొచ్చు. ఇద్దరు రోగిష్టులు అయితే ఎవడ చేస్తాడు? ఇది తెలివి. సమస్య వచ్చిందని ఏడవడం కాదు, సమస్యను ఎలా అధిగమించాలి అని తెలివితో ప్లానింగ్స్ వేయడం. ఇది మానవ జీవితానికి ప్రమాణం. అంతేగాని ఏడుస్తూ కూర్చోవడం కాదు. ఎవడో ఒకటి వస్తాడని, ఏదో ఒకటి చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా. ఈ నిజం మరసి నిదురపోకుమా. ఈ నిజం మరసి నిదురపోకుమా. ఎప్పుడో శ్రీశ్రీ గారు రాశారు పాడారు. ఎవరో వచ్చి నన్ను ఉద్ధరిస్తారో? నా కృష్ణుడు 5200 సంవత్సరాల క్రితమే చెప్పాడు. నిన్నెవరు ఉద్ధరించలేరు, నేను ఉద్ధరిస్తాను అంటాడు మోసగాడు. గుర్తుపెట్టుకోండి. నేనైనా ఈ సూత్రం నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, ప్రపంచంలో అందరికీ వర్తిస్తుంది. నేను పక్కువని కాపాడగలను అనుకుంటే నా ఎంత మూర్ఖుడు, నా ఎంత అజ్ఞాని ఈ భూమి మీద లేడు. నేనెవరిని ఉద్ధరించడానికి? ఉద్ధరాత్మాత్మ నా మమావశాత్. నా లోపల ఉన్న ఆత్మను ఉద్ధరిస్తాను. అలాగే అందరిలో ఉన్న ఆత్మే అందరినీ ఉద్ధరించగలదు. ఈ సత్యాన్ని ఎప్పుడో చెప్పాడు కృష్ణుడు, మనకు అర్థం కాలేదు, అవగాహన కాలేదు అంతే. దాన్ని కొట్టుకుంటేనే మతాలు వచ్చాయి.
దాంతో కొట్టుకుంటూ కులాలు వచ్చాయి, మతాలు, కులాలు, బంధువులు, భేదాలు, దేశాలు, మొక్కలు సెక్కలుగా ఈ ప్రపంచం అంతా నాశనం చేసి పడేశారు ఈ మానసిక రోగులందరూ. అందుకే ఒక నాయకుడు మానసిక రోగి కాకూడదు. నాయకుడు తెలివైన వాడు ఉంటే సమాజం ఆనందంగా పరిడి వెళుతారు. ఒక నాయకుడు మానసిక రోగి అయితే సర్వనాశనం అయిపోద్ది ఆ రాజ్యం. కారణం డిపెండింగ్ యువర్ మైండ్, డెవలప్మెంట్ ఆర్ నాట్. ఈ రెండు కూడా మనసు మీద ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరి యొక్క మనసు శాంతముగా ఉండవలే, ప్రశాంతముగా ఉండవలే. దానికోసమే యోగులందరూ కష్టపడతారు. మాలాంటి వాళ్ళని దాన్ని ప్రబోధిస్తూ ఉంటాం నిత్యం. వినండి, వినకపోండి, మా బాధ్యత చెప్పడం. మీరు విన్నవాళ్ళు ఆచరిస్తారా ఆచరించరా అది మీ విషయం. గురువుల మాట విన్నవాళ్ళు ఆనందంతో జీవిస్తారు, సంతోషంతో కాదు. సంతోషం అంటే ఆ క్షణం ఉంటుంది, మరో క్షణం పోతుంది. కానీ నిత్యం సంతోషంలో ఉండాలంటే నీలో ఆనందం ఉండాలి. అందుకే ఆనందో బ్రహ్మ. ఓకేనా తల్లి? అర్థమైందా? ధ్యానం ఎందుకో నాలా బ్రహ్మానందంగా ఉండడానికే. 100 బిల్డింగ్లు కొనడానికి 10 విమానాలు కొనుక్కొని 50 హెలికాప్టర్లు వేసుకొని ఎందుకు గురు చేద్దాం. ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉన్న ఒక్క వ్యక్తి దగ్గర సమాజము, ప్రపంచం అంతా పోగవుతుంది. ఆనందం కోసం అందరూ నీ దగ్గరికే వస్తారు. కాస్త మాకు ఆనందం ఇవ్వండి గురువు. ఆ గురువు దగ్గర అంతస్తులు ఉండవు, గోచి ఉంటుంది. ఒక గోసిపాత ఎట్టుకొని అడవిలో కూర్చుంటాడు, చిన్న గుడిసె వేసుకొని. కానీ ప్రపంచ మేధావులందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఆ గుడిసె దగ్గరికి వెళ్తున్నారు, ఆ గోచెట్టుకున్న దగ్గర కూర్చుంటున్నారు. గురుగారు చెప్పండి. ఏడు చెప్పాలా? ఇంత బ్రహ్మానందంగా ఎలాగున్నారు గురుగారు అది చెప్పండి అంటున్నా. ఇగో ఇవన్నీ పాటిస్తే నేను ఆనందంగా ఉన్నాను, మీరు పాటించండి. ఇంకా అంతకన్నా ఏం చెప్తాడు గురువు? అందుకని నా ఆనందం తీసి ఇందా పట్టుకోండి, ఇచ్చేస్తాను ఆనందాన్ని. అది ఇలాగనేసి అని వచ్చిందే, ఏమీ రాదు. నా ఆనందం నాదే. ఇచ్చినట్టు నటిస్తాను మీరు ఇచ్చే కానుకల కోసం. ఈ కానుకల్లో పడ్డాం అనుకో, మళ్ళీ సాలిగూడులో ఇరుక్కున్నట్టే. ఈ ఆనందం పోద్ది. నాకున్న ఈ బ్రహ్మానందం మళ్ళీ సాలిగూడులో ఇరుక్కున్నాను అనుకో, మళ్ళీ మామూలే పాత జీవితం, పునరపి మరణం. ఈ బ్రహ్మానందంగానే ఉండాలంటే కోరికలు ఉంచుకోకూడదు. కోరిక చేత తృష్ణ, ఇదే బుద్ధుడు చెప్పాడు ప్రపంచం అంతటికి. మానవుడిలో ఒక తృష్ణ వస్తుంది, అట్టి తృష్ణ చేత మానవుని యొక్క మనసు సంచలమైపోతుంది. చూడండి, చిన్నపిల్లలకి ఏ కోరికలు ఉండవు. వాడికి ఆకలి వేసేందుకు అమ్మా ఆకలి వేస్తామే అంటుంది. నువ్వు పెట్టేస్తే సంతోషంగా తినేసి మళ్ళీ ఆడుకోవడానికి పోతావు. నువ్వు పెట్టలేదనుకో అమ్మా స్వరం పెంచుతాడు, రెండ్రా తెస్తున్నాను అంటావు. నీకు సిరాకు వచ్చి నువ్వు బే తేలేదని అమ్మా మళ్ళీ గట్టిగా అరిచాడు. నీకు కోపం వచ్చేది, పడాలని కొట్టాడు, ఏడుస్తాడు. నువ్వు కొట్టావని ఏడిసాడు, నువ్వు పెడితే తిని సంతోషంగా వెళ్ళిపోతాడు. వాడికి అంతకన్నా ఏం తెలుస్తుంది? అందుకే ప్రతి యోగి కూడా చిన్న పిల్లల మనస్తత్వంతో జీవించాలి అన్నాడు బాబా. షిరిడి బాబా ఏం చెప్పాడు? నీవు బ్రహ్మానందంలో జీవించాలంటే నీ శరీరం వయసుతో నీకు సంబంధం లేదు, నీలో ఉన్న మనసు చిన్న పిల్లల మనస్తత్వంగా ఉండాలి. మాయా మర్మం లేని మనస్సుతో ఉండు అని చెప్పాడు ఆయన. ఇదే రహస్యం. కేముంది?
ఇప్పేస్తే ఏమీ లేదు. ఇలా మూస్తే ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనుకున్నారు. ఇలా పట్టుకుంటే ఇలా పట్టుకుంటే అర్థమైందా తల్లి? ఇలా కనీసం అనుకో ఏముంది, ఏమి లేదు, శూన్యం. ఇలాగంటే అనుమానం, లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది, లోపల ఏదో కనబడదు కాబట్టి ఇలా కనీసం లోపల ఏమి లేదు, లోపల ఏమి లేదు, లోపల అంటే ఈ లోపల ఏమి లేదు, ఏ కోరికలు లేవు, బ్రహ్మానందం. దీనికోసం మీరు సంవత్సరాలు 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 తపస్సు 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 కోరికలు ఆపండి, ఆలోచనలు ఆపండి, అదే సాధన. దట్ ఈస్ సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఆనందం ఉంటే శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, మనసు ప్రశాంతంగా. ఇక్కడ మీకు ఆనందం కరువైందా, ఈ మనసు అల్ల కల్లోలంగా ఉంది. దాని అర్థం మనసు అల్ల కల్లోలం అయితే దేహంలో రోగము, ఆత్మలో ఆనందం. ఈ రెండిట్లకి కారణం ఎవరు? దీనికి ఆరోగ్యము, ఆత్మకు బ్రహ్మానందము. వై? డిపెండింగ్ ది మైండ్, మనసు. అందుకే ఈ ఒక్క మనసును ప్రశాంతం చేసుకోండి తల్లి. ఆ మనసుని ఏ ప్రక్రియల ద్వారా మీరు కోరికలు లేని మనసుని, ఆందోళన లేని మనసుని మీరు ఏ పద్ధతుల్లో తయారు చేసుకోవాలనుకుంటే ఆ పద్ధతుల్లో తయారు చేసుకోండి. నేను చెప్పిన పద్ధతి నచ్చకపోవచ్చు, ఇంకా మంచి పద్ధతి ఏదో ఇంకో మంచి గురువు చెప్పాడు అనుకోండి, తీసుకోండి, పర్వాలేదు. గురువు ఎవడైనా గురువే. ప్రపంచంలో 1,000,000 మంది గురువులు చెప్పినా ఒకే సత్యం చెప్తారు, ఆ సత్యం చెప్పలేదు. ఏ గురువైనా ఒకటే. ఆ గురువు అలాగా, ఈ గురువు అలాగా. గురువులు ఎంచకండి, గురువులు ఎప్పుడు సత్యమే మాట్లాడతారు. ఏ గురువైనా ఒకటే. మనకి సత్యం బోధించే గురువు ఎవరైనా ఒకటే. సత్యంలో జీవించండి, అజ్ఞానంలో కాదు, జ్ఞానంలో జీవించండి. జ్ఞానంతో జీవించేవాడు సత్యంలో జీవిస్తాడు, అజ్ఞానంతో కోరికలతో జీవించేవాడు అజ్ఞానంలో జీవిస్తాడు. అజ్ఞానంలో జీవిస్తే వచ్చే ఫలితాలు రోగాలు, మనశ్శాంతి లేకపోవడం, ఆనందం లేకపోవడం. జ్ఞానముతో సత్యములో జీవించేవాడికి శరీరమునకు పరిపూర్ణ ఆరోగ్యం, మనస్సు ప్రశాంతత. జ్ఞానము ఇంకా వికసించి ఆనందం బ్రహ్మానందంగా వెలుగుతుంది. ఇంతే, ఇదే రహస్యం. చెప్పడానికి ఇంకేం లేదు, తీయడమే ఉంది. చెప్పడానికి ఇంక లేదు. మిమ్మల్ని తీసుకెళ్ళి అలాగా తీసుకొచ్చి 30 రోజుల్లో ఏది సత్యమో అది చెప్పేశాను. ఇప్పుడు పట్టుకుంటారో వదిలేసుకుంటారో మీ ఇష్టం. సాధించుకుంటారా? సాధన చేయండి. సాధన చేయమరా నరుడా, సాధ్యము కానిది లేదు. చూడండి భక్త తుకారం ఎంత చక్కగా చెప్పారు. భలే భలే అందాలు సృష్టించావు. ప్రకృతి అంతా ఎంత అందం. తెల్లారితే పక్షులు కిలకిల 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 రావాలి. సూర్యోదయం ఎర్రని పండు వెన్నెల్లాగా అరుణోరుణం అరుణోరుణం బంగారుపు కాంతులతో వెదజల్లుతున్నాడు మార్నింగ్. అలాంటి ప్రకృతి వేళ ఆ పులకరింతలో ఆ పక్షి జంతు జీవజాలాలన్నీ కూడా ఉత్సాహంతో ఉప్పొంగుతుంటే మనం ఏం చేస్తున్నాం? మంచాల మీద కుడుకుతున్నాం. కరెక్టా? వాటికి వచ్చే ఆనందము, వాటికి వచ్చే సంతోషం నీకు ఎందుకు రాలేదు అంటే నువ్వు బ్రహ్మముహూర్త కాలంలో పడుకున్నావు. అవి బ్రహ్మముహూర్త కాలంలో లెగిసి ప్రకృతి శక్తిని ఆస్వాదిస్తున్నావు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం, నీకు ఆనందం? బ్రహ్మముహూర్త కాలంలో పడుకున్నోడికి రాదు. ఇది ముందే చెప్పా. 3:40 నుంచి
5:59 వరకు ఎవరైతే ఏ జీవైతే పడుకోకుండా ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆరోగ్యము, వారికి మాత్రమే ఆనందం దొరుకుతుంది. ఇది నీ చేతిలో ఉందా, మీ పక్కింటోడి చేతిలో ఉందా, మీ కుటుంబం చేతిలో ఉందా, మీ ఇంట్లో వాళ్ళ చేతిలో ఉందా? నీ నిద్ర నీ చేతిలో ఉంది, నువ్వు లేచి కూర్చోవడం నీ చేతిలో ఉంది. అందుకే ఎవరికి వారే చైతన్యవంతం చేసుకోండి, బద్ధకాన్ని వదలండి. ఈ సమయంలో నేను ధ్యానమే చేస్తాను, మాటలే చెప్తాను, పుస్తకమే చదువుకుంటాను, నేను మాత్రం మంచం మీద పడుకోను, ఇలా కూర్చుంటాను, లేకపోతే వాకింగ్ చేస్తాను, లేకపోతే ఏదో పని చేసుకుంటాను. ఏమైనా కర్మలు చేసుకోండి, ఏ పని లేకపోతే కూర్చొని ధ్యానం చేసుకోండి నాలాగా. కానీ పడుకోవద్దు దయచేసి. ఇదే సీక్రెట్, సీక్రెట్ ఆఫ్ సీక్రెట్. రహస్యములలోకి ఎలా వచ్చేది రహస్యమైనది. 3:40 నుంచి 5:59 వరకు పడుకోవద్దు. కావాలంటే మధ్యాహ్నం 1 గంట, ఈ 2 గంటలు మధ్యాహ్నం పడుకుంటాం నిద్రకాలంటే. ఇది ఎవరైతే మీ యాటిట్యూడ్స్ మార్చుకుంటారో, ఒక రోజుకి మీలో ఎలా శక్తి పెరిగిపోతుందో, ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా, ధ్యానం చేసినా ధ్యానం చేయకపోయినా మీలో అపారమైన శక్తి పెరిగిపోద్ది. ఒక రైతు ఏ ధ్యానం చేస్తున్నాడు, ఒక కల్టివేటర్ ఎక్కడ ధ్యానం చేస్తాడు, ఎక్కడుంది అడిగి సమయం, ఆయన ఆరోగ్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. కారణం 3 గంటలకు లెగిస్తాడు, పొలం గట్టుకు వెళ్తాడు, పొలం చుట్టూ తిరుగుతాడు, ఆ వాకింగ్ లో కూడా అనంతమైన శక్తిని పొందుతున్నాడు. 3 గంటలకు ఏం కనబడుతుంది వ్యవసాయం చేయడానికి? ఏం లేదు, కనబడదు. కానీ అలవాటు, కర్ర పట్టుకొని లాంతర పట్టుకొని అది పొలం చుట్టూ తిరిగి వస్తాడు, ఆ పశువులు లిప్పుతాడు, కాటను కడతాడు, శుభ్రంగా పొదిగిల నిండా బురద పూసుకొని ఉంటాయి. అది పాలు పిండడానికి అవదు, పిండితే ఆ బురద వచ్చి అందులో పడుతుంది, కనుకరా నీళ్ళు తెస్తాడు, పొదుగులన్నీ కడుగుతాడు, ఒళ్ళంతా పగల కడుగుతాడు. కానీ పాలు కావాలి కాబట్టి పొదుగును కడుగుతాడు. ముందు చక్కగా నీళ్లు కొట్టి చేపుతాడు, పాలు పిండుతాడు, మళ్ళీ పట్టుకొని ఇంటికి వస్తాడు తెల్లారుతుంది. ఇది రైతు జీవితం. ఈ లోపల భార్య ఏం చేస్తుంది? ముసలమ్మ లెగిస్తుంది, పాసివులన్నీ ఊడుస్తుంది, చెత్త చెదరం బయట పడేస్తుంది, నాలుగు కాస్త పేడకళ్ళు తెస్తుంది, చక్కగా కల్లాపు జల్లుతుంది, ముగ్గులు పెడుతుంది. ఏ ఇంట గోమయం రాసి ముగ్గు పెట్టబడి ఉందో ఆ ఇంటలో లక్ష్మీదేవి కాలు పెడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు పిలిస్తే లక్ష్మి రాదు. రామ్మ రామ్మ రావమ్మ మా లక్ష్మి రావమ్మ రావమ్మ, నువ్వు 100 సార్లు పిలిచినా రాదు. నువ్వు అక్కడ గొబ్బెమ్మ ఉండాల. అంటే గోమయం, గో పేడ కలిసి ఇలా నీళ్ళు చల్లండి. నువ్వు ఎంత బంగ్లాలు కట్టుకున్నా ఆ ముందుని కాస్త ఆ ప్రధాన గుమ్మం దగ్గర ఇలా పామండి, ఓ చిన్న ముగ్గెట్టండి, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. దట్ ఈజ్ ఇండికేషన్. ఏ స్త్రీ సాంప్రదాయంలో జీవిస్తుందో, ఏ స్త్రీ పురాతనమైనటువంటి హైందవ విషయాల్లో జీవిస్తుందో, అట్టి స్త్రీ ద్వారా మాత్రమే ఇంట్లో లక్ష్మి అడుగు పెడుతుంది. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. లక్ష్మి 8 లక్షలు చెప్పాను కదా, అష్టలక్ష్మిలో ఏ రూపంగా మీ ఇంట్లో అడుగు పెడుతుందో తెలియదు. కానీ ఇంట్లో అడుగు పెట్టాలంటే అక్కడ గోమయం పేడతో అలికి చిన్న ముగ్గు పెట్టి, అది ఇండికేషన్. ఓ ఈ ఇల్లంతా శుద్ధి చేసింది, బయట కూడా శుద్ధి అయిపోయింది, పరిశుభ్రంగా ఉంచింది ఇంటిని అని ఆరోగ్య లక్ష్మి ఇంట్లోకి వస్తుంది. అప్పుడు మీ ఇంటిల్లి బాధలందరూ ఆరోగ్యంగా. ఇది సీక్రెట్. ఇవన్నీ ఆధ్యాత్మిక విషయాలు. మీరు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, మీ నమ్మకాలతోటి మీ అపనమ్మకాలతోటి నాకు సంబంధం. నేను నమ్ముతాను, నేను చేస్తాను, నేను చూస్తాను.
అందుకే ఇప్పుడు కరెన్సీ లేకపోవచ్చు, 1,00,000 కోట్లు పెట్టి కొనగలిగేటువంటి అవకాశం బ్రహ్మానందం కొనలేదు. ప్రపంచంలో కొనలేనిది ఒక్కటే బ్రహ్మానందం. అది ఉంది నా దగ్గర. టన్నులు 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 ఉంది. కావాలా? తీసుకోండి. ఎందుకంటే నేను ఎంత ఇచ్చేసినా నాకు తరగదు, అంత వస్తుంది. ఇచ్చే కొలది పెరుగుతుంది. నాకు ఇంకా పెరగాలంటే నేను ఇంకా ఇవ్వాలి. అందుకని ఇవ్వడానికి ఎప్పుడు బాధపడను. అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు 24 గంటలు అడిగినా ఈ ఆనందాన్ని ఇచ్చేస్తూనే ఉంటాను, ఆనందాన్ని ఇచ్చేస్తూనే ఉంటాను, ఆనందాన్ని ఇచ్చేస్తూనే ఉంటాను. ఎందుకు? నేను ఎంత ఇచ్చి ఇక్కడ ఖాళీ చేస్తానో అంతకంత నాకు కొత్తదనంతో కూడిన ఆనందం వస్తూ ఉంటుంది. అర్థమైందా? అందుకే పంచబడితే పెంచబడుతోంది. ఇది విశ్వ నియమం, ద యూనివర్సల్ లా. విశ్వానికి నువ్వు ఏమి ఇస్తున్నావో అది నీకు 10 రెట్లు పెంచి ఇవ్వబడుతుంది. దట్ ఈస్ యూనివర్సల్ లా. ఈ యూనివర్సల్ లా అని అవగాహన చేసుకోండి. నేను మీకు చెబుతున్న ఈ బ్రహ్మ రహస్యాలు మామూలు రహస్యాలు కావు. ఈ మీరు పుస్తకాల్లో ఎదకాలని ప్రయత్నం చేయకండి, మీ సమయం అంతా వేస్ట్. ఏ పుస్తకాల్లో ఉందో బ్రహ్మజ్ఞానుల యొక్క పుర్రెల్లో ఉన్నాయి. ఎక్కడున్నాయి? బ్రహ్మజ్ఞానుల యొక్క మస్తకంలో ఉన్నాయి. వాళ్ళు సుభాషితాలుగా చెప్పుకున్నారు అంతే, దానికి రాత లేదు, దాని కృతి లేదు. ఇవి బ్రహ్మజ్ఞాన విషయాలు. ఇప్పుడు సైన్స్ ప్రపంచం మేల్కొంది, చెప్తుంది మీరు ఎర్లీ మార్నింగ్ లేకండి, పని ఉన్నా పని లేకపోయినా లేచి కూర్చోండి అని వైద్యులు చెప్తున్నారు. అర్థం చేసుకోండి. ఈ శాస్త్రాన్ని శాస్త్రం గుర్తించింది, కానీ ఇంకా మనం గుర్తించలేదు. చెప్పి 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 మాకు నోరు పోతుంది తప్ప, విని 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 శివుడు వస్తుంది తప్ప ఎవరు పాటిస్తేనే అది. దాన్ని గురువులు చెప్పిన మాటను ఎవరైతే పాటిస్తారో వాళ్ళకే పరమానందం దక్కుతుంది. గుర్తుపెట్టుకోండి. పరమానందం పొందాలంటే సత్యవాక్కులను గుర్తించండి. సత్యవాక్కులు గుర్తించి మీ లోపల ఇంప్లిమెంటేషన్ చేయండి. దట్ ఈస్ కర్మ. దుష్కర్మ, దుష్కర్మ కాదు. దుష్కర్మ చేస్తే పరమానందం వస్తుంది. దుష్కర్మ అంటే 3 గంటలకు లేచి నీ పనులు చేసుకోవాలి. ధ్యానం చేసి కూడా ధ్యానం చేస్తాడు. ధ్యానం ఎక్కలేదు, రైతు ఏం ధ్యానం చేస్తాడా? తన బాధ్యతల్ని పర్ఫెక్ట్ గా నిర్వహిస్తాడు. ఒక ఇల్లాలు ఆ సమయంలో పర్ఫెక్ట్ గా నిర్వహిస్తారు. వాళ్ళు చూడండి ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, 80 ఏళ్ళు వచ్చినాయి, చాలా ఆనందంగా. మనకే ఈ కర్మ. ఓకే ఆత్మమిత్రులారా, ఏదో ఫ్లోలో అలా వెళ్ళిపోతాను, నన్ను ఎవరు ఆపలేరు. నేను ఆనందంలోకి వెళ్ళానంత నన్ను ఎవరు పోట్టుకోలేరు. ఎవడి వల్ల కాదు. ఈ ఆత్మ ఇక్కడ భూమి మీద సృష్టించిన ఆ క్రియేటర్ వల్ల కూడా కాదు. నేను ఓపెన్ అయిపోతే నన్ను ఎవడు భరించలేడు. ఆనందాన్ని ఎవడు ఆపలేడు. ఒక్కోసారి 2 రోజులు ఈ ఆనందం ఈ స్థితి రోజు 2 రోజులు ఉండిపోతున్నా తెలియదు. ఈ నవ్వేలాగా ఉండిపోద్ది. ఎందరు వచ్చి తిట్టినా, ఎందరు వచ్చి పొడిచినా, ఎందరు వచ్చి గిల్లినా అలా నవ్వుతూనే ఉంటాను. ఇదో బ్రహ్మానందం, ఇదో పిచ్చి. అది పిచ్చి అనుకుంటే బ్రహ్మ పిచ్చి. ఇది ఒక పిచ్చి అనుకున్నారు అనుకోండి మీరు, ఇది బ్రహ్మ పిచ్చి. నేను బ్రహ్మ పిచ్చి అన్నాను అనుకోండి, ఏమైనా అనుకోండి, ఏమైనా పేర్లు పెట్టుకోండి. నేను బ్రహ్మానందం ఉన్నానా లేదా అంతే. ఇదే అవధూత లక్షణం. నేను అవధూతలంటే దీనికి గడ్డాలు ఉండాలా, సింపురు జుత్తు ఉండాలా, గడ్డలు కట్టేసిన జీ ఉండాలా, ఒంటి మీద గుడ్డలు లేకుండా దిగంబరంగా కూర్చోవాలా, చెత్తలో కూర్చోవాలా. అప్డేట్
అవన్నీ పూర్వకాలం. అవధూతలు పిచ్చోళ్ళ కనపడ్డారు. నా నేను అవధూతనే, కానీ మోడ్రన్ అవధూతనే. చక్కగా బట్టలు వేసుకుంటాను, స్నానం చేస్తాను, కానీ ఉండేది అవధూత లక్షణం, బ్రహ్మానందంలో జీవించడం. కాబట్టి ఆత్మమిత్రులారా, ఈ సత్యవాక్కులు మీకు ఏమైనా చిన్నగా గుచ్చుకొని ఉంటే, పూచుకుల్లా గుచ్చుకుంటే, ఆయనతో కూడా మీరు బాధపడకండి ఈ వాక్కుల వల్ల. దయచేసి ఒకవేళ అలా మీకు ఏమైనా లోపల గుచ్చుకుంటే నన్ను క్షమించండి. ఓకే, నన్ను క్షమించేసి ఇందులో నేను చెప్పే దానిలో సత్యం ఉంటే స్వీకరించండి, ఇందులో ఏమైనా అసత్యాలు ఉంటే పక్కన పడి చెత్తపట్లు వేసేది తర్వాత ఏం ఫీల్ అవ్వం. ఏమో ఏవో లోపల ఉన్నోడు ఇస్తాండి అంతే. అవి ఇచ్చినవి మంచి వాకులు అనుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఒకవేళ చెడు వాకులు వచ్చాయనుకోండి, అట్లా పాటిస్తాను. ఏ గురువు చెప్పినా చెడు చేయమంటే వద్దా. గాంధీ తాత మనకి ఏడు చెప్పాడు? చెడు చూడకో, చెడు వినకో, చెడు మాట్లాడుకో, అంతే. దట్ ఈస్ సింపుల్. చూస్తే మంచే చూడు, వింటే మంచే విను, మాట్లాడితే మంచివే మాట్లాడు, లేదా మూసుకొని కూర్చో. దట్ ఈస్ సింపుల్ క్రియ, సింపుల్. ఏయో వినబడుతుంటాయి, అట్రాక్ట్ అవ్వద్దు. ఎవరైనా మంచి మాటలు వస్తున్నాయి, ఒక్కసారి అలా వినండి. మంచి వింటే లోపల ఆరోగ్యం పెరుగుతుంది. మంచి విషయాలే చూసామనుకోండి, నిరంతరం మనలో ఆత్మ వికాసం కలుగుతుంది. ఎప్పుడు మంచి మాట్లాడుతున్నాం అనుకోండి, నీ ఆత్మ ఇంకా వికాసం చెందుతుంది. నీ ఆత్మ వికాసానికి ఈ 3 ఇంద్రియాలు ప్రధానం. అందుకే చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. అప్పుడు నీ ఆత్మ అపారంగా వికసిస్తోంది. అప్పుడు ఈ బ్రహ్మానందం జరుగుతుంది. దీనికి మందులు అక్కర్లేదమ్మా. ఈ బ్రహ్మానందం రావాలంటే ఇంజక్షన్లు పనిచేయాలి. చెప్పాను కదా, పీనియల్ గ్లాండ్ నుంచి అమ్రోజ్ అనే రసాయనం మీ శరీరంలో నిరంతరం ప్రవహించాలి. ఏ రహస్యం? అమ్రోజ్, అమృతం. దాన్నే చెప్పాను సైంటిఫిక్ వర్డ్, సెరటోనియన్, మెలటోనియన్, సెరటోనియన్. ఈ 2 రసాలే అమృతం. ఈ 2 కలిస్తే అమృతం. మెలటోనియన్ పీనియల్ గ్లాండ్ నుంచి వస్తే, సెరటోనియన్ హ్యాపీ షోల్ హార్మోన్స్ నుంచి వస్తాయి, అంటే పిట్యూటరీ. ఈ పిట్యూటరీ, ప్రీనియల్ 2 ఒకసారి లోపల కలుసుకొని, ఇది మెలటోనియన్, ఇది సెరటోనియన్, ఈ 2 రిలీజ్ చేస్తే, ఈ 2 హైపోథాలామిక్ నుంచి బ్లడ్ లోకి వెళితే, బ్లడ్ ద్వారా శరీరంలో ప్రతి కణానికి వెళితే, అప్పుడు ఈ బ్రహ్మానందం వస్తుంది. ఒక్క కణం కూడా దుఃఖంలో ఉండరాదు. అప్పుడు బ్రహ్మానందం. ఏదో 70% కణాలకు అంది, 30% కణాలు ఏడుస్తున్నాయి అనుకోండి, మీకు సంతోషం ఉంటుంది తప్ప బ్రహ్మానందం రాదు. 100% 14 ట్రిలియన్ల కణాలు సంతోషంగా ఉండడమే బ్రహ్మానందం. ఇంతకన్నా ఏం, ఇంతకన్నా సీక్రెట్ ఏం లే. నీ ప్రతి అణువు పులకరిస్తే అదే బ్రహ్మానందం. చూడండి, ఉల్లాసంగా శరీరం అంతా మంచి పులకరింపు. అప్పుడు నీ శరీరంలోంచి వచ్చే వాసన గంధం వాసన వస్తుంది. నీ కణాలన్నీ కూడా పులకరిస్తుంటే ఆ కణాలలోంచి గంధం వాసన వస్తుంది. ఈ కణాలన్నీ డేలా పడిపోయి అన్నప్పుడు దుర్గంధం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి తల్లి. నీ శరీరం నీకు వాసన వస్తుందా? నీ చెమట నీకు కొంపు కొడుతుందా? నీ సెల్స్ ఆరోగ్యంగా లేవని అర్థం. అందుకే శుద్ధి. కాస్మిక్ ఎనర్జీతో శుద్ధి, ధ్యానం, కాస్మిక్ ఎనర్జీ రిసీవింగ్, కాస్మిక్ ఎనర్జీతో కణాలన్నీ శుద్ధి.
ఇదే. ఇంతకు మించి మీరు ఏవో ఊహించుకున్నారనుకోండి లోకాల్లో, అంతే. ఏ ఊహలు పెట్టుకోకండి. అది అలాగా, ఇది ఎలాగా, ఇదంతా మైండ్ గేమ్. సత్యం ఇదే. సత్యం పట్టుకో, సత్యంగా జీవించు, ఆనందంగా ఉండాలి. ఇంకెంతకన్నా సందేశం. ఇది డబ్బు ఇస్తే కొడితే వచ్చేది కాదు, నీకు నువ్వుగా సాధించుకునేది. దీన్ని సాధించుకోవడానికి శోధన, పరిశోధన. ఆ శోధనకి పరిశోధనకి గ్రంథాలు అవసరం. అసలు నువ్వు ఆనందంలోకి ఇవన్నీ ఎందుకు? ఈ పరిశోధనలు ఎందుకు? ఈ శోధనలు ఎందుకు? వాటికి మళ్ళీ గ్రంథాలు ఎందుకు? ఇవన్నీ ఎందుకు? నువ్వు ఆనందంగా ఉండు ముందు. నువ్వు ఉంటే ఇవన్నీ మారిపోతాయి. ఇవన్నీ చేస్తే వచ్చేది ఆనందం. నువ్వు ఆనందంగా ఉంటే ఇవన్నీ అవసరం లేదు. దట్ ఈజ్ లాజిక్. ఇప్పుడు మేము ఆనందంగా ఎందుకున్నాం మీకు అర్థమైందా? ఇవాళ నా అకౌంట్ 7 రోజుల నుంచి 36 రూపాయలు. భౌతికమైన నా బ్యాంక్ అకౌంట్ 7 రోజుల నుంచి 36 రూపాయలు. ఆ 36 రూపాయలు రూపాయి తీయలేదు, ఇంకో రూపాయి నేను వేయలేదు. కానీ 7 రోజులు బ్రహ్మానందంగా ఉంది, హాయిగా ఉన్నాను. ఈ బ్రహ్మానందం కోసం కరెన్సీయే కారణం అని అనుకోకండి. అది దేహ అవసరాల కోసం. ఎందుకంటే శుభ్రంగా ఉండాలంటే సబ్బు పెట్టి స్నానం చేయాలి, ఆకలి తీరాలంటే కొద్దిగా అన్నం తినాలి, దీన్ని అందంగా ఉంచాలంటే గుడ్డలు వేసుకోవాలి. అట్లా భౌతికమైన అవసరాలకు భౌతికమైన ధనం అవసరమే. అది ధర్మ సంపాదన ఉండాలి. ఆ ధర్మ సంపాదనతో ఈ వనరులను సమకూర్చుకోవాలి. అది. కానీ ఆధ్యాత్మికానికి గొడ్డలు లేవు. మీ ఆత్మకు లోపల గొడ్డలు వేసుకున్నాను, మీరు చూసారా? అదే గుడ్డ కొట్టుకుంది చెప్పండి. కాసాయ గుడ్డ, ఎర్రగొడ్డ, తెల్లగొడ్డ, ఏ గుడ్డ కొట్టుకుని చెప్పండి. అసలు కనబడని ఆత్మకి గొడ్డలు ఎందుకయ్యా? దగ్గర ఆధ్యాత్మికంలో ఏమీ లేవు. ఉన్నదోటే ఆనందం, దుఃఖం. ఆనందం, దుఃఖం. నువ్వు దుఃఖిస్తూ ఉంటావా? గురించి. ఆనందంగా ఉంటావా? అన్నీ నీయే. ఈ ప్రపంచంలో వనరులన్నీ నీయే. ఎందుకు? సంపూర్ణ ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పింది వేదం. వేదం ఎవరు చెప్పింది? నువ్వు ఎంత చదివినా నీకు ఆరోగ్యం ఉంటే మహాభాగ్యం అయ్యా. మహాభాగ్యం అంటే భాగ్యముల కల్లా గొప్ప భాగ్యం ఆరోగ్యం. ఇప్పుడు ఈ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఆలోచనలు ఆగిపోతే ఆరోగ్యం ఉంటుంది, ఆలోచనలు ఎక్కువైపోతే అనారోగ్యం ఉంటుంది. అందుకని ఈ ఆలోచన సరి చేసుకుంటే చాలు. దట్ ఈస్ ఫార్ములా, సీక్రెట్ ఆఫ్ ఫార్ములా. మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవడమే. అందుకే తగిలించుకోకండి అని చెప్తాను ప్రతిదీ. అలాగని తగిలించుకోవద్దన్నాను పిల్లల్ని, మొగుల్ని అందరిని వదిలేయమని కాదు దాని అర్థం. లోపల తగిలించుకోకండి, బయట కలిసి ఉండండి. లోపల ఎవరికి వారుగా ఉండండి, ఇండిపెండెన్స్ గా ఉండండి. ఒకరి భావాలు ఒకరు పంచుకోండి, ఇచ్చిపుచ్చుకోండి, కానీ మిలాఖత్ అవ్వకండి. మీరు మిలాఖత్ అయ్యారా, బందీ అయిపోతారు. అప్పుడు జైల్లో ఏముంటుంది? మిలాఖత్తులు ఉండవు, ములాఖత్తులు ఉంటాయి. ఏముంటాయి? మిలాఖత్తులు ఉండవు అక్కడ, ములాఖత్తులు ఉంటాయి. అంటే కట్టకట్టాల అవతల ఆడు, కట్టకళ్ళతలో నువ్వు మాట్లాడుకోవడం ములాఖత్. అంటే ఓ మూలను కూర్చొని చిత్తాలు చెప్పుకోవడం ములాఖత్. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? మిలాఖత్ అయినందుకు. మిలాఖత్తులై తప్పులు చేసినందుకు జైల్లో బంధించబడి జీవుడు ములాఖత్తులో నువ్వు మాట్లాడుతున్నావు. వద్దు, స్వేచ్ఛగా ఉండాలి. జైలు సృష్టించుకోకండి. బంగారం ఊసలతో చేసిన జైలైనా జైలే, బంధించబడి ఉన్నావు. ఆ ఊసలు బంగారమే, విండే. బంగారం పంజరంలో శిలకల్లా జీవించకండి. ఓపెన్ చెట్టు మీద గువ్వల కుహు 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 అంటూ జీవించండి. అంతేగాని బంగారంలో పంజరం,
బంగారు పంజరాలు ఇరుక్కోకండి తల్లి. అవి అవి మీకు అర్థమైతే లోపల ఉన్నవి ఈ ఆనందం వస్తుంది. బయటవే ఉన్నాయి అనుకోండి, బయటనే ఉంటారు. లోపలికి వెళ్ళండి, బయటను వదలండి, లోపలికి వెళ్ళండి. బయట ఏమి ఎక్కడ పారిపోవు. నీ ఇల్లు ఎక్కడ పారిపోదు, నీ కారు ఎక్కడ పారిపోదు, నీ మొగుడు ఎక్కడ పారిపోడు, లేకపోతే విన్న మగోళ్ళు పిల్లలు ఎక్కడ పారిపోరు, పిల్లలు ఎక్కడ పారిపోరు, ఎక్కడో అక్కడే ఉంటారు. బయట ఏం అయిపోదు, కానీ లోపల బాగా లోపల చెడిపోకండి. నువ్వు లోపల చెడిపోయావా, ఆ మెంటల్ లెవెల్లో చెడిపోయావా, ఈ బయట ఏవి నీకు దక్కవు, అన్నీ పోతాయి. నువ్వు లోపల బాగున్నావు అనుకో, ఇవన్నీ ఆకర్షించబడి ఇంకా 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 దగ్గరగా ఉంటాయి. ఇదే రహస్యం. నువ్వు ఆనందంగా ఉంటే నీ చుట్టూ అందరూ ఉంటారు. నువ్వు రోగిష్టి అయితే నీకు సేవ చేయలేక అందరూ పారిపోతారు. ఓకేనా? సమయం ఇంకా అరగంట ఉంది. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి. ఇంకేమైనా ఉన్నాయా డౌట్లు? ఉండవని నేను అనుకుంటాను. ఎందుకంటే అసలు సీక్రెట్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ సీక్రెట్ బయటకి ఇప్పిస్తాను ఇవాళ. ఇది పట్టుకున్నారనుకోండి, ఏది పట్టుకుంటే సర్వం తెలిసిపోతుందో అదే ఇది. ఈ బ్రహ్మానంద స్థితిని పట్టుకోండి, ఫీల్ అవ్వండి. ఉంటాయి సమస్యలు, అందరికీ ఉంటాయి. చెట్టుకు లేవా పుట్టకలేవా. అందుకే మేము తత్వంలో పాట పాడేవాడిని, మళ్ళీ పాడతాం, వినండి. ఈ జీవించి ఉండగా పైన ముళ్ళు గుచ్చుకుంది అనుకో, అబ్బా అమ్మా, కళ్ళు మూసుకొని పడుకున్నావు అనుకో, నీకేమనిపిస్తుంది? శాశ్వతంగా కళ్ళు మూసేసానుకో, నిప్పెట్టి కాల్చేసినది ఏం పలకదు, పుస్తుంది. ఉన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఉస్సుమంటావు, ఉన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఉస్సుమంటావు, కాటిని కాల్చినప్పుడు కదలక పడి ఉంటావు. ఉన్నప్పుడు ముళ్ళు గుచ్చుకుంటే ఉస్సుమంటావు, కాటిని కాల్చినప్పుడు కదలక పడి ఉంటావు. కోట్లకు గడించిన లక్షల కోట్లు గడించిన ఆఖరికి కాటికి వస్తావు. ఈ నీచ నర జన్మం వేత్తనేల మనసా, ఈ నీచ నర జన్మం వేత్తనేల మనసా, పాషాణమై పడి ఉంటేను మేలు తెలుసా. మనసు దిగజారిపోయి మనసు నీచంగా ఉంటే ఇది పరిస్థితి. అదే మనసు హుషారుగా ఉండి ఉత్సాహంగా ఉండి ఉల్లాసంగా ఉంటే భీముడు అన్న రాజసంతో ఉంటాడు. కారణం మనసు బలం, మనోబలం అన్నారు. అందుకే మనస్సు యొక్క బలమే నువ్వు ఆరోగ్యానికి మూలం. ధైర్య సాహసే లక్ష్మి. నువ్వు ధైర్యంతో సాహసంతో జీవించు, సర్వలక్ష్మి నీ దగ్గర. ఇదే మనోబలం. మనోబలం ఉన్నవాడికే ఆత్మ దర్శనం దొక్కుతుంది. ఆత్మ దర్శనంతో ఈ బ్రహ్మానందంలో ఉంటాం. అది తరగదు, ఎంత పెంచినా తరగదు. అదొక మహాసముద్రం. తీసుకో, ఎంత తీసుకుంటారో తీసుకోండి, ఎంత తీసుకుంటారో తీసుకోండి. తీసుకున్న వాళ్ళందరూ అంతరించిపోయిన సముద్రం తరగదు. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్తం నారాయణం స్థితః, అనంతమవ్యయం కవిగుం సముద్రే ఏతం విశ్వశంభువం, పద్మకాశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం, అదో నిత్య విశస్యాంతేనాభ్యాం ఉపరితిష్ఠతి, జ్వాలమాలాకులం భాతి విశ్వశాయతనం మహా మహా మహా. ఇది మహత్.
తరగనది. ఓకే, ఇదే వేద పురాణం. ఏముంది, తెలుసుకుంటే ఏమీ లేదు, తెలియకపోతే అన్ని ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో. తెలుసుకుంటే జగమెరిగిన బాపనయ్యకు జంజమేలయ్యా. మీ జంజాలు ఎందుకు ఇంకా? జగమంతా ఏంటో తెలిసిపోయింది వాడికి, జంజం అవసరం లేదు. ఈ జ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలియకపోతే నువ్వు జంజాలు వేసుకొని పీకులాడుకోవడం. ఉపనయనం. ఉపనయనం అంటే ఏంటి? మూడో నేత్రం తెలుసుకోవడం. జంజాలు వేసుకున్న వాళ్ళందరూ తెలుసుకుంటారు, జంజం లేని వాళ్ళందరూ తెలుసుకున్నారు. ఎవరు గొప్ప, ఎవరు చెప్పు. నాకు జంజం ఉందండి చూడండి, నాకేం జంజం లేదు, తెలుసుకున్నాను కాబట్టి. నాకు తెలియలేదు అనుకోండి జంజం అహిముడు. ఓం శుక్లం వరదం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం విహాయే సర్వవిఘ్నం. తెలుసుకుంటున్నాను. తెలిసినోడికి ఏది లేదు, అక్కడ ఏం లేదు బాబు, అంతా లోపలే ఉంది. అంతా లోపలే ఉందని తెలుసుకున్నాడు ఏం చేస్తాడు? కళ్ళు మూసుకుని మా ఊళ్ళకి ఇలా కూర్చుంటాడు. బా, అంతా లోపల ఉంది. ఆహా, ఓహో, ఆహా, అద్భుతం. దశావతారాలన్నీ లోపలే ఉన్నాయి. అబ్బో, సాగర మదనం ఇక్కడే ఉంది. ఓహో, రామాయణం అంతా లోపలే జరుగుతుంది. ఓహో, భారతం అంతా లోపలే జరుగుతుంది. ఓహో, అద్భుతం. ఆధ్యాత్మిక రామాయణం, ఆధ్యాత్మిక మహాభారతం, ఆధ్యాత్మికమైనటువంటి ఉపనిషత్తులు అన్ని 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 నాలోనే ఉన్నాయి. బా, లోపల చదువుకుంటున్నాను, అన్ని మస్తకంలోనే ఉన్నాయి. అక్కడ లోపల లైబ్రరీ ఉంది, మహా లైబ్రరీ, అందులో కూర్చొని చదువుకుంటున్నాను. ఓ భగవాన్, ఓహో, 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 అది ఆనందం. బయట చదవడానికి బయట ఏం లేదు. మస్తకంలో ఉంటే పుస్తకంలోకి వచ్చింది, ఆవిడ పుస్తకాన్ని పట్టుకొని ఆడవుతాం, మస్తకాన్ని పట్టుకొని ఇంతే. మీ మస్తకాన్ని మీరు పట్టుకోండి, సర్వము తెలిసిపోతుంది. పుస్తకాలు పట్టుకొని తేయలేదు. కోట్లు కోట్లు ఉన్నాయి, కోట్లు గ్రంథాలు ఉన్నాయి, ఎంత చదివినా నీ అనుమానం లేదు. ఒక్కసారి రుచి చూడు. తీపి ఎలాగుంది అంటే ఎలాగుంది, ఇలాగుంది అని అవడం, ఇలాగుంది అవడం, అలాగుంది అని అవడం, ఇలాగుంది అంటే ఎలాగుంది తెలియ. ఆ తీపి నాలుగు మీద ఎట్టామనుకో, బాగుంది, ఎలాగుంది, బాగుంది, బాగుంది అంటాడు తప్ప తీపి ఎలాగుంది నేను చెప్పడానికి లేదు, అనుభవించడానికి ఉండదు. ఎలా నోట్లు ఎట్టామనుకుంటా, తీయగా ఉందంట. ఆ తీపి ఎలాగుందో చూపించు, తీపిని చూపించు. తీపిని చూపించగలవా? మిరపకాయ కొరికితే కారముగా ఉండును, తెలిసింది, నీకు జ్ఞానం ఉంది. కారం ఎలాగుందో చూపించు. మిరపకాయలే లేదు, మిరపకాయ అయితే మిరపకాయని ఇలా నాకాను కొరక్కుండా, నాకు కారం అనిపించలేదు. మీరు చూడండి ఇంట్లో, ఓ మిరపకాయ తీసుకోండి, నాలుగు మీద ఇలా పామంది, కారంగా ఉంటుంది. కరెక్ట్ కొరికేవనుకో, అది కారం. నిన్ను ఇకారం చేసేది కారం. కొరికిన వెంటనే అప్పుడు దాకా బాగున్నావు, అన్నావు, నిన్ను అనిపించింది కారం. అందుకని శరీరంలో 64 కారాలు ఉన్నాయి తల్లి, 64 విద్యలు, 64 కళ్ళు, 64 రకాల వికారాలు ఉన్నాయి. ఈ వికారాలన్నీ తీసి పక్కన పడేస్తే అందుకే కృష్ణుడు ఒకే శ్లోకంలో చెప్పేశాడు ఈ స్టోరీలన్నీ. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్యుమనుచు, యుక్తమైనటువంటి ఆహారమును భుజించుడు. యుక్తమైన ఆహారం అంటే శాకాహారమును భుజించు. యుక్త విహారస్య, యుక్తముగా మంచి ఆలోచన నిరంతరము చేస్తూ, యుక్తమైన ఆహారమును భుజిస్తూ యుక్తమైన ఆలోచనలు చేస్తూ ఉంటే
నీలో ఉన్న మనసు యుక్త మనస్సుగా మారిపోతుంది అన్న. ఇది ఫార్ములా. అందుకు తల్లి ఆహార నియమావళి మానసిక మనోశాస్త్రము 2 అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను ఏరి ఊర్చి ముందు నేను సాధన చేసి ఆ అనుభూతిని పొంది ఆ జ్ఞానం మీకు పంచాను. ప్రయోగాలు చేయండి, తప్పులేదు. లేదు గురువు యొక్క వాక్యం అందు మీకు నమ్మకం ఉంటే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. ఈ క్షణం నుంచి మీరు అలా ఉండడానికి ప్రయత్నించండి. అదే సాధన. ఇక ఈ శరీరంలో కొన్ని అవయవాలు క్రానిక్ అయిపోయేట్టు ఉంటాయి. క్రానిక్ అయిపోయి నేను ఇలా ఉన్నా కొంత ఇబ్బంది ఉంటుంది. ఆ క్రానిక్ గా ఉన్నటువంటి వాటికి క్రియాయోగం ద్వారా ఎక్కువ ఆక్సిజన్ సప్లై ఇవ్వడం ద్వారా ఆత్మశక్తిని అక్కడ ఎక్కువగా ప్రసరింపజేయడం ద్వారా ప్రతి అవయవాన్ని శుద్ధి చేసుకునేటువంటి క్రియాయోగాలు ఉన్నాయి. అవి ఎవరికి అవసరమైతే వారు పర్సనల్గా అడగండి, నేను ఆ యోగం నేర్పుతాను. అందరికీ ఒకటే మందు ఉండదు, ఏ రోగానికి ఆ మందు ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రాబ్లమానికి వారికి తగ్గ సొల్యూషన్ ఉంటుంది. అది మీ అంతలో మీరు చేసుకోవాల్సిందే. దానికి ₹1 మందు బిళ్ళ ఎక్కర్లేదు. కాకపోతే చక్కని ఉద్యానం మనం 4 పచ్చని మొక్కలు ఉన్న చోట ఈ క్రియ చేస్తే ఇంకా వేగంగా క్లీన్ అవుతుంది. ఎందుకంటే సంపూర్ణ ఆక్సిజన్ కావాలి. సంపూర్ణమైనటువంటి బయట నుంచి ఆక్సిజన్, లోపల నుంచి ఆత్మశక్తి రెండిట్లు అక్కడ ప్రసరింప చేసి క్లీన్ చేసే విధానమే ద సైంటిఫిక్ క్లీనింగ్ ప్రాసెస్ ఈజ్ ద క్రియా యోగా. ఇదేనమ్మా ద స్పిరిచువల్ సైన్స్ ఆఫ్ మెడిటేషన్. దాని నుంచి నేను తయారు చేసినటువంటి ద విజువలైజేషన్ ఆఫ్ ద క్రియేషన్ ఆన్ డిపెండింగ్ ద మెడిటేషన్ అన్న యొక్క ఫార్ములా తయారు చేసుకుని అటు ఫార్ములా ద్వారా నా ప్రతి శరీరంలో ఉన్న ప్రతి అణువుని నేను శుద్ధి చేస్తున్నాను బ్రహ్మానందంగా. మీరు ఇష్టపడి బ్రహ్మానందంగా ఉందాము అంటే అటు క్రియలు నేర్చుకోకండి. మీరు అడిగితే చెప్పడానికి ఎప్పుడు సిద్ధమే. ఎల్లవేళలా మేము ఏటీఎం, మెడిటేషన్ ఏటీఎం కార్డు ఇది. ఆ జ్ఞానం ఎప్పుడు కావాలన్నా 24 గంటలు మీరు ఎప్పుడైనా ఈ కార్డు ఇలా పెట్టి టిక్కు 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 నా నెంబర్ కొడితే ఇక్కడి నుంచి వచ్చేస్తుంటాయి డబ్బులు. వాక్ రూపంలో వచ్చేస్తాయి, క్రియ రూపంలో వచ్చేస్తాయి. దాన్ని మీరు మార్చుకోండి, క్రియ చెయ్యండి, ఫలితం పొందండి. కష్టే ఫలం, కష్టే ఫలం. కష్టపడకుండా ఇది కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి ఉంటేనే దరిద్రం పోతుంది. కృషి లేకపోతే దరిద్రం ఇంట్లో తాండవిస్తుంది. సత్యం. దీన్ని ఎవడు మార్చలేడు. ఈ సృష్టిని సృష్టించినోడు వల్ల కూడా కాదు. అలాగనుకుంటే బ్రహ్మ కొడుకు నారదుడు అందరికీ టింగ్ 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 అనుకుని దేశం మీద బ్రహ్మచారులు ఎందుకు తిరిగితే ఏ సుఖమైన సౌఖ్యాన్ని అందించే ఒక భార్యను ఇవ్వచ్చు కదా. కూతురు అహల్య దాని కర్మ కాలిపోయి రాయి అయిపోయింది, చెయ్యని తప్పుకు బలి అయిపోయింది. మరి ఆవిడ బ్రహ్మ కూతురు కాదా అహల్యాదేవి? తప్పు చేసిందా? లేదే. మరి భర్త శపించబడింది, రాయి అయిపోయింది. మళ్ళీ రాముడు వచ్చి కాలెట్టు పాదం తాకి దానికి పునర్జన్మ ఇచ్చే వరకు రాయిలా శిలలాగా ఉండిపోయింది బ్రహ్మ కూతురికి. ఏటి కర్మ అంటే బ్రహ్మ ఏం చేయలేడు. మరి చేసి ఉంటే నారదుడికి అహల్యాకి రాత మార్చేయచ్చు కదా, చేతిలోనే ఉంది కదా. అందుకే నేను ఏమంటానంటే ఎక్కడో దూరాన్న కూర్చున్నావు ఓయ్ బ్రహ్మ, ఎక్కడో దూరాన్న కూర్చున్నావు, ఇక్కడ మా తల రాతలు రాస్తున్నావు, మళ్ళీ తమాషా చేస్తున్నావు. ఎక్కడో దూరాన్న సచిలోకంలో కూర్చున్నాడు, భూలోకంలో అందరి రాతలు రాసేస్తున్నాడు.
ఎక్కడో దూరాన్న కూర్చున్నావు, ఇక్కడ మా తల రాతలు రాస్తున్నావు. ఈ తతంగం అంతా అక్కడ చూస్తున్నాడు. ఎక్కడ మనం ఎలా అగౌరవిస్తుందో అక్కడ చూస్తున్నాడు. తమాషా చేస్తున్నా. నీకు తమాషగా ఉందయ్యా మా జీవితం ఇలా ఏడుస్తుంటే, నీకు ఆనందంగా ఉంది అక్కడ అని అలాగే రాసుకోవడం, పాడుకోవడమే, ఆనందించడమే. 5 నిమిషాలు మెడిటేషన్ చేద్దామా సార్? తప్పకుండా. ఓకే, చక్కగా కళ్ళద్దాలు తీసేయండి. ధ్యానంలో కూర్చున్నాం. నిన్న గోల్డెన్ ఎనర్జీ వచ్చింది కదా, ఈరోజు గ్రీన్ ఎనర్జీని తీసుకోండి. అనాహత ఎనర్జీ. మీ హృదయం అంతా ప్రశాంతంగా ఉంది. హృదయ ప్రశాంతత ఉన్నప్పుడు అట్టి హృదయంలోనే ఆత్మ ఉంది కనుక ముందు మీ హృదయాన్ని ప్రశాంతం చేద్దాం. హృదయ ప్రశాంతంగా ఉండాలంటే ఆకుపచ్చని రంగులో వెలుగుతున్న ఆ సూర్యుని యొక్క కిరణాలు, ఆకుపచ్చ కిరణాలు మీలో ప్రసరిస్తున్నట్లుగా మీరు బొట్టు పెట్టుకున్న ప్రాంతంలో భావించి విజువలైజేషన్ ఆఫ్ ద క్రియేషన్, దిట్ గ్రీన్ sun rays, flowing inside. You're flowing inside. You're flowing inside the green rays. చక్కగా సూర్యునిలోంచి ఆ ఆకుపచ్చని కిరణాలు హాయిగా మీ మీద ప్రసరిస్తున్నాయి. ఆకుపచ్చ కిరణాలను మన యొక్క శరీరం ఆశాంతము ఆస్వాదిస్తున్నాయి. లోపలికి ఆహ్వానిస్తున్నాయి. లోపలికి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు మీ చుట్టూ ఒక ఆకుపచ్చ రంగులో ఒక అద్భుతమైన కాంతి వలయం ఏర్పడుతుంది. ఆ ఆకుపచ్చని కాంతి బల్బులో లోపల మీరు ధ్యానంలో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతుంది. హాయిగా ప్రాణాయామం చేయాలి. మీరు గాలి తీసుకుంటున్నప్పుడు ఆ ఆకుపచ్చని ఆ కాంతి కిరణాలు మీ గాలి ద్వారా మీ హృదయంలోకి ప్రవేశిస్తున్నాయి. తీసుకున్న ప్రతి శ్వాస ద్వారా మీ చుట్టూ ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు కాంతి మీరు పీల్చుకునే వాయువు ద్వారా లోపలికి ప్రవేశించిన ఆకుపచ్చ రంగు కిరణాలన్నీ కూడా మీ హృదయ స్థానం అంతా నిండిపోతూ ఇప్పుడు ఆ హృదయంలో దర్శించండి. చక్కని అద్భుతమైన ఫారెస్ట్లు కనిపిస్తున్నాయి. చక్కగా ఆకుపచ్చని
ఆకులతో అలరారుతున్నటువంటి అరణ్యాలన్నీ కూడా మీ హృదయంలో కనిపిస్తాయి కనిపిస్తున్నాయి. ఆ అరణ్యములో హాయిగా ఆ ఆకుపచ్చని ఆకులలో హాయిగా కూర్చున్నాం, హాయిగా ఆస్వాదిస్తున్నాం. ఆ ఆకుపచ్చ రంగు హాయిగా ఆస్వాదిద్దాం, ఆస్వాదిద్దాం, ఆస్వాదిద్దాం. హాయిగా మనస్సుతో ప్రశాంతంగా ఉంది. హాయిగా మనసు ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ప్రశాంతంగా రిలాక్సెస్ రిలాక్సెస్ రిలాక్సెస్. ఈ అద్భుత శక్తిని నా దేహంలో ఉన్న ప్రతి 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 కణము కూడా ఆస్వాదించునుగా, ఆస్వాదించునుగా, ఆస్వాదించునుగా. నా ప్రతి కణమనందు ప్రవేశించిన ఈ దివ్య శక్తి చక్కగా కణములను శుద్ధి చేయుగా, శుద్ధి చేయుగా, శుద్ధి చేయుగా. ఇప్పుడు మీ అణువులలో ఎంత ప్రశాంతత ఉందో గమనించండి. ఈ ప్రతి అణువు ఎలా పులకరిస్తుందో గమనించండి. హాయిగా హుషారుగా మన యొక్క అణువులను స్పందిస్తున్నాయి. చక్కగా రిలాక్స్ అయిపోయి రిలాక్స్ అయిపోయి రిలాక్స్ అయిపోయి ఇప్పుడు మీలోంచి ఒక ఎర్రని కార్బన్ డైఆక్సైడ్ ని అపారంగా మీ యొక్క నిశ్వాస ద్వారా బయటికి పంపించండి, పంపించండి, పంపించండి. అలా మీలో ఆ ఎర్రని కాంతితో ఉన్న ఆ కార్బన్ డైఆక్సైడ్ ని
ఒక 5 నిశ్వాసాల ద్వారా బయటికి పంపించండి. 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 కార్బన్ డైఆక్సైడ్ ని పూర్తిగా బయటకు పంపించండి. మరొక్క నిమిషం ధ్యానంలో ఉందాం. ఒక ఆత్మ మిత్రులారా, చక్కగా మీ చేతులను తీసుకాళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. చక్కగా చేతులని ముఖానికి ముందుగా జరపండి. 2 చేతుల మధ్యలో ఉన్న గీతలలో అష్టలక్ష్ములు ఉన్నాయి. చక్కగా కన్నులు విప్పి దర్శనం చేసుకుందాం. ఆత్మమిత్రులారా, చక్కగా అరచేతుల్లో ఉన్న అష్టలక్ష్ములను దర్శించుకుందాం. ఓకే, లోపల నుంచి బయటకు వద్దాం. 5 4 3 2 0 1 0. థ్యాంక్ యూ. ఇంత గొప్ప ధ్యాన శాస్త్రాన్ని, కర్మ సిద్ధాంతాన్ని అందించినటువంటి ఆ సమస్త గురుమండలకి మరొక్కమారు మనందరం కూడా ఆత్మ ప్రణామాలు చేద్దాం. ఆత్మమిత్రుడారా, ఆత్మ ప్రణామాలు చేద్దాం. ఓకే, ఇక ఏమైనా ఉంటే 1 2 డౌట్స్ ఉంటే అడగండి. లేదనుకుంటే
చక్కగా మన యొక్క అంతరిక్ష శాంతిని రోజువారీగా చెప్పుకొని ముగిద్దాం. చెప్పండి ఆత్మమిత్రులారా. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక డౌట్లు లేవా? సత్యం తెలుసుకున్నారు కదా, నో డౌట్స్. ఇక ఆచరించడమే ఉంది. సార్. ఆచరిద్దాం అనుకున్న వాళ్ళు రేపటి నుంచి మీ పేరు అది చెప్పండి. వారికి నేను ఎవరి యొక్క కోరిక మేరకు వారికి ఏం చేయాలో నేను చెప్తా ఉంటాను. అంతే, అది వారికే. అందరికీ అవసరమే సార్. అదే లోపల ఉన్న ఇంటెన్షన్ ఏంటనేది డిఫరెంట్ గా ఉంటాయి కదా. మీ ఇంటెన్షన్ కి కావాల్సినటువంటిది మీకు, ఓకే. వారి ఇంటెన్షన్ కి కావాల్సింది వారికి. అందరూ ఒకేసారి, ఇప్పుడు నాకు జిలేబీ ఇష్టం, మీ ఎవరికి ఇష్టం, తింటారా? తినరు. ఒకరికి లడ్డు ఇష్టం, అందరికి ఇష్టం కాదు. అంటే పుర్రుకు ఒక జహ్వా, ప్రతి బుర్రలో నాలిక ఉంటుంది, ప్రతి నాలికకి ఒక ఇష్టమైన రుచి ఉంటుంది. ఆ రుచిని వాళ్ళు ఆస్వాదిస్తారు. అలాగే ఆలోచనలో కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఆ డిఫరెంట్ ఆలోచనలకి ఏది అవసరమో అది అందించడమే గురువు యొక్క లక్ష్యం. అంటే మీకు నచ్చేలా ఉండాలి, మీకు మెచ్చేలా ఉండాలి, అప్పుడే మీరు దాన్ని అమలు చేస్తారు. మీకు నచ్చంది నేను చెప్పినా మీరు చేయరు. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? ఓకే, మీరు ఇచ్చిన సమయం అయిపోయింది, 5 నిమిషాలు ఇంకా ఎక్కువైంది. స్వస్తి పలుకుందామా? ఎస్ సార్. ఓకే సార్. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. ఓం పృథివీ శాంతిః, ప్రకృతి శాంతిః, మహాపంచభూత శాంతిః, అంతరిక్ష శాంతిః, ఖగోళ శాంతిః. ఓం శాంతి 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 శాంతిః. అశతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. శుభం భూయాత్. అందరికీ ఆత్మ ప్రణామాలు, మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేటితో ఈ సెషన్స్ ముగిసింది. ఓకే ఆత్మీయులు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే అమ్మా, నేను క్లోజ్ Okay, sir. చేస్తున్నాను. ఓకే సార్. ఎండ్ Thank you. చేస్తాను సార్. థ్యాంక్ యూ.